స్టూడెంట్స్ ఎస్జిటి నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్ గురించి మీ అవగాహన కోసం ఆ ఎగ్జామ్లో వివిధ సబ్జెక్టుల గురించి మీకు తెలియచేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేపరు చాలా మోడరేట్గా ఉన్నది, మరీ డిఫికల్ట్ కాకుండా మరీ ఈజీ కాకుండా. సబ్జెక్ట్ వైజ్ చెప్పుకుంటే మనం జీకే కరెంట్ అఫైర్స్ కొంచెం స్టాండర్డ్గానే అడిగారు. సైకాలజీ మీరు చదివినటువంటి అకాడమీ పుస్తకాల ఆధారంగానే వచ్చాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా అకాడమీ పుస్తకాల ఆధారంగానే రావడం జరిగింది. ఇక మ్యాథమెటిక్స్ దగ్గరికి వస్తే ఈజీగా అడగడం జరిగింది. అయితే చిన్న బేసిక్స్, ఫండమెంటల్స్, క్యాలిక్యులేషన్స్, కొంచెం పెద్ద పెద్ద లెక్కలు ఇలా టచ్ చేయడం జరిగింది మ్యాథమెటిక్స్ని. ఇంగ్లీష్ 8వ తరగతి లోపలనే టెక్స్ట్ బుక్కుల్లో ఉండే పోయిటరీసు, నావలిస్టులు, డ్రామాయిస్టులు అన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఆధారంగానే రావడం జరిగింది. తెలుగు కానిది, సంబంధించినది, జతపరచడం ఇలాంటి ప్రశ్నలు అడగడం జరిగింది. అది కూడా 8వ తరగతి స్థాయిలోనే ఏదైనా 1-6 బిట్లు మాత్రమే ఆ 8th క్లాస్ స్థాయి దాటి ముందుకెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సైన్స్, సోషల్ ఆ 9th 10thలో లింకప్ ఉండే పాఠాలలో బిట్లు అడగడం జరిగింది. అది కూడా కొద్దిగానే 8వ తరగతి సిలబస్లో ఏవైతే లింకప్ పాఠాలు ఉన్నాయో వాటిల్లోనే అడగడం జరిగింది. ఒక కెమిస్ట్రీలో మూలకాల ఆవర్తన పట్టికకు సంబంధించిన ఒక బిట్టు, సోషల్ స్టడీస్లో ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన ఒక బిట్టు 9th 10th క్లాసుల్లో అడగడం జరిగింది. కాబట్టి విద్యార్థులు 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠాలని దాని లింకప్ 9th 10th పాఠాల మీద దృష్టి పెట్టాలి. ఈ విధంగా పేపరు మోడరేట్గానే రావడం జరిగింది. ఇక మెథడాలజీ, ట్రై మెథడ్ విషయానికి వస్తే అన్నీ కూడా మనం అనుకున్నటువంటి ప్రాధాన్యత కలిగిన ఏరియాస్లో నుంచే క్వశ్చన్స్ అడగడం జరిగింది. అయితే ఒక్క క్వశ్చన్ మాత్రము పాఠ్యపుస్తకాలు ప్రజెంట్ 3, 4, 5 తరగతుల్లో ఉన్న పాఠ్యపుస్తకాలలో ప్రయత్నించండి, తర్వాత చర్చించండి, ఆలోచించండి, తర్వాత ఇవి చేయండి ఇలాంటి శీర్షికల మీద ప్రశ్న అడగడం జరిగింది. అంటే కాబోయే ఉపాధ్యాయులైనటువంటి మీకు పాఠ్యపుస్తకాల మీద అవగాహన ఉందా లేదా అనేది పరీక్షించడానికి. కాబట్టి ఆ ఏరియాస్ను కూడా మీరు చూసుకొని రావాలి. ఇప్పుడు ముఖ్యంగా విద్యార్థులు నిన్న ఎగ్జామ్ రాసిన విద్యార్థుల నుంచి మ్యాథమెటిక్స్ కంటెంట్ 16 బిట్లు అడగడం జరిగింది. విద్యార్థులు సార్ ఆ మ్యాథ్స్ బిట్లు కొంచెం చెప్పండి సార్, ఏ ఏరియాస్ అడుగుతున్నారు అని ఎక్కువగా అడిగేసరికి ముందు మ్యాథ్స్ కంటెంట్లో వచ్చిన 16 బిట్లని మీ ముందు ఉంచడం జరిగింది. కొంచెం వేగంగా, అంటే లాస్ట్ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి, రివిజన్లో ఉన్నారు కాబట్టి కొంచెం వేగంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. 81 ఇంటూ చదివి మార్కర్ పెన్లో 81 ఇంటూ x⁴ మైనస్ 5x³ ప్లస్ 6x² బై 27x(x-3) ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆప్షన్స్ నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఏ క్వశ్చన్కి అయితే ఆప్షన్స్ అవసరమో అవి మాత్రమే ఆప్షన్స్ చెప్తాను. టైంని మనం సేవ్ చేసుకునేదానికి నేరుగా సొల్యూషన్. సింప్లిఫికేషన్ ఆల్జిబ్రాకి సంబంధించినటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్గా ఎలా చేయొచ్చో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం అని అంటే సొల్యూషన్, దీన్ని క్యాన్సిల్ కొట్టి సింప్లిఫై చేయాలి, అది మన యొక్క ఉద్దేశం. అయినా సరే ఆప్షన్స్ కూడా ఇస్తాను చూడండి. అంటే మనం ఆప్షన్స్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నంబర్ 1 3 × x-2, నంబర్ 2 3x × x-2, నంబర్ 3 3x × x+2, నంబర్ 4 3x² × x+2. ఇవి ఆప్షన్స్. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి చూడండి. ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోమన్నారు. దత్తాంశం ఇది. దీన్ని సింప్లిఫై చేయాలి, సూక్ష్మీకరించాలి. చాలా ఈజీగా చెప్పుకుందాం చూడండి. 81 అంటే ట్రెడిషనల్ మెథడ్ ఎలా చేయాలా అనేటటువంటి ట్రెడిషనల్ మెథడ్. షార్ట్ కట్ ఎలా అనే ఐడియా మళ్ళీ ఇస్తాను. 81 అన్నిట్లో x² ఉంది, ఒక x² కామన్ తీయండి. అప్పుడు x⁴లో x² కామన్ వస్తే x², x³ నుంచి x² బయటకు వస్తే మైనస్ 5x, x² బయటకు వచ్చేస్తే 6 అది ఉంటుంది పైన, బై కింద వచ్చి చూడండి ఒకసారి 27x
ఎక్స్ మైనస్ 3. 27 మూళ్ళు ఒకటేసారి కొట్టేస్తున్నాను, లేదా 9 మూళ్ళు 27, 9 9 81, మళ్ళీ 3 మూళ్ళు అయినా కొట్టేయచ్చు. సో ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ క్యాన్సిల్ పోతే ఇంకొక ఎక్స్ ఉంటుంది, స్క్వేర్లో ఒక ఎక్స్ క్యాన్సిల్ పోతే ఇంకొక ఎక్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, టైం సేవ్ చేసుకుంటే దానికోసం అక్కడ 3x ఉంది, 3x ఉంది. ఇక్కడ బ్రాకెట్లో ఉండేది ఒక వర్గ సమీకరణం, దీన్ని కారణాంకాలుగా విభజించుకోవాలి. అది మళ్ళీ ఒక లెంతీ మెథడ్. అట్లా కాకుండా కింద x మైనస్ 3 ఉంది అంటే దీన్ని x మైనస్ 3 ఇంటూ చూడండి x మైనస్ 3 ఇంటూ x మైనస్ 2 రాసుకోవచ్చు. సో ఈ రెండు పెంచితే ఇది వస్తుంది. మళ్ళీ మనం కారణాంకాలుగా పద్ధతి ప్రకారం పోకుండా ఒక x మైనస్ 3 డినామినేటర్లో ఉంది కాబట్టి x మైనస్ 3 ఇంటూ x మైనస్ 2గా దీన్ని రాసుకోవచ్చు. బై క్రింద ఇంకేముంది అంటే x మైనస్ 3 ఉంది. ఇది క్యాన్సిల్ కొట్టేయండి. ఇంకా రైట్ ఆన్సర్ వచ్చి 3x ఇంటూ x మైనస్ 2. ఓకే, 3x ఇంటూ x మైనస్ 2 ఇది రైట్ ఆన్సర్. ఇలా చేయాలి మనం. సో ఇదంతా కొద్దిగా లెంతీ కదా, ఇంకా షార్ట్ కట్ ఏమన్నా లేదంటే ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ సింపుల్గా ఇలాంటి సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు 1 ప్రతిక్షేపించండి. క్వశ్చన్ 1 ప్రతిక్షేపిస్తే x బదులు 1 ప్రతిక్షేపిస్తే 81 ఇంటూ 1 పవర్ 4 1 మైనస్ 5 ప్లస్ 6. చూడండి 1 ఒక 6 7 మైనస్ 5 7 మైనస్ 5 అంటే 2 బై ఇక్కడ కూడా 1 ప్రతిక్షేపిస్తే చూడండి 27 1 are 27, 1 మైనస్ 3 అంటే మైనస్ 2. రైట్, చూడండి ఇక్కడ 1 మైనస్ 3 అంటే మైనస్ 2, మైనస్ 2 ఇంటూ 27 ఎంత అవుతుంది? మైనస్ 2 ఇంటూ 27. ఓకే, సో దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే మైనస్ 3 వస్తుందాం. అంటే 1 ప్రతిక్షేపించుకున్న ఎక్స్ దగ్గర. సో 1 మైనస్ 5 ప్లస్ 6 అంటే 2. నెక్స్ట్ 1 మైనస్ 3 అంటే మైనస్ 2. సో 27 వన్స్ 27 ఇంటూ మైనస్ 2. అప్పుడు చూడండి క్యాన్సల్ కొడితే 27 మూళ్ళు 3 2 6/2, 6/2 అంటే 3, మైనస్ ఉంది కాబట్టి మైనస్ 3. క్వశ్చన్లో 1 ప్రతిక్షేపిస్తే మైనస్ 3 వచ్చింది. ఆన్సర్లో కూడా ఆప్షన్స్లో కూడా 1 ప్రతిక్షేపించండి. సో 1 ప్రతిక్షేపిస్తే 1 మైనస్ 2 మైనస్ 1, 3 ఇంటూ మైనస్ 1 మైనస్ 3 వచ్చింది. అవును, టక్కన అదేం పెట్టబాకండి, ఇక్కడ కూడా ప్రతిక్షేపించండి. 1 ప్రతిక్షేపిస్తే 3 1 3, 1 మైనస్ 2 అంటే మైనస్ 1, ఇది కూడా మైనస్ 3 వచ్చింది. నెక్స్ట్ 1 ప్రతిక్షేపిస్తే చూడండి 3 3 9 వస్తుంది. నెక్స్ట్ 1 ప్రతిక్షేపిస్తే చూడండి 3 ఇది 3 3 9 వస్తుంది. అంటే క్వశ్చన్లో 1 ప్రతిక్షేపిస్తే మైనస్ 3 వచ్చింది. 4 ఆప్షన్లో 1 ప్రతిక్షేపిస్తే ఈ 2 కాదని తెలిసిపోయింది. సో 2 ఎలిమినేట్ చేసేయండి. ఇంక ఈ రెండిట్లో ఏది? రెండిట్లో కూడా మైనస్ 3 వచ్చింది కాబట్టి ఈ రెండిట్లో ఏది? సో ఎలా చూడండి, ఇక్కడ చూడండి అమ్మ, పైన x పవర్ 4 ఉంది, కింద x ఇంటూ x స్క్వేర్ ఉంది. x పవర్ 4/x స్క్వేర్ అంటే ఇంక x స్క్వేర్ రావాలి, ఆన్సర్లో x స్క్వేర్ రావాలి. x స్క్వేర్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ ఒక ఎక్సే ఉంది, x స్క్వేర్ లేదు కాబట్టి ఇది కాదు. ఇప్పుడు x ఇంటూ x స్క్వేర్ ఉంది కాబట్టి x పవర్ 4/x స్క్వేర్ రావాలి. ఇక్కడ x ఇంటూ x స్క్వేర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. అలా షార్ట్ కట్గా మనకి సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసైనా చెక్ చేసుకోండి. అదంతా ఎందుకు సార్ రిస్క్ తప్పొద్దేమనుకుంటే ట్రెడిషనల్ మెథడ్ ప్రకారం ఇలా చేసుకోండి. ఓకేనా? రైట్ నా సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ రైట్, ఈలో మన దగ్గరికి వెళ్ళి మంచి పెన్స్ ఎత్తుకొని వచ్చి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు. ఒక దీర్ఘ చతురస్రము పొడవు 6 సెంటీమీటర్లు, దాని వెడల్పు 2.5 సెంటీమీటర్లు. దాని వెడల్పు 2.5 సెంటీమీటర్లు. అయితే దాని కర్ణాల మొత్తము పొడవు ఎంత?
ఒక దీర్ఘచతురస్రం పొడవు 6 సెంటీమీటర్లు, వెడల్పు 2 సెంటీమీటర్లు అయితే దాని కర్ణాల మొత్తం పొడవు ఎంత? ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో దీర్ఘచతురస్రం పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, 2 కర్ణాల మొత్తం పొడవు ఎంత అని. చిన్న లాజికల్ క్వశ్చన్ ఇది, చూడండి జాగ్రత్తగా. చూడండి, ఇది దీర్ఘచతురస్రం, ఇది దీర్ఘచతురస్రం. దీని వెడల్పు వచ్చి 2.5 సెంటీమీటర్లు, దీని పొడవు వచ్చి 6 సెంటీమీటర్లు. 6 సెంటీమీటర్ అయితే ఏసీ అనేది ఒక కారణము, బీడీ అనేది ఇంకొక కారణము. ఈ 2 కారణాల మొత్తము పొడవు ఎంత అని అడిగారు. ఓకేనా? రైట్. చూడండి, ఈ ఎగ్జామ్లో ఈ పైథాగరస్ త్రికాల మీద 2-3 ప్రశ్నలు మనకి అడగడం జరిగింది. ఆ పైథాగరస్ త్రికాలు మనకు అవగాహన ఉంటే 2-3 ప్రశ్నలలో వాటిని మనం ఉపయోగించుకోవచ్చు ఈజీగా. రైట్. ముందు లాజిక్గా సింపుల్గా ఆన్సర్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఎందుకంటే దీర్ఘచతురస్రంలో ప్రతి కోణము 90 డిగ్రీలు కాబట్టి ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో ఉండే ఆ భుజాలను పైథాగరన్ త్రికాలు అని అంటాం మనం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏబిసి ఇచ్చారు, ఏబి ఇచ్చారు. మనం ముందు ఏసీ కర్ణం కనుక్కోవాలి. మనకు తెలిసిన ఈజీ మెథడ్ ఏంటి అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దాని ప్రకారం ఈ కర్ణం పొడవు కనుక్కోవచ్చు. అయితే ఈ భుజము పాయింట్స్లో ఇవ్వకుండా ఉంటే మనం అలా చేస్తుంది. ఈ పాయింట్స్లో ఇవ్వడం వల్ల మనకు కొద్దిగా కష్టమైంది. అందువల్ల మనం ఏం చేద్దాము అని అంటే చూడండి, వీటికి డబుల్ తీసుకుందాం. 2.5కి డబుల్ తీసుకుంటే 5 అవుతుంది. 2.5కి డబుల్ తీసుకుంటే 5 అవుతుంది, అంటే దీన్ని 5గా తీసుకుందాం. సో పైథాగరన్ త్రికాలు 5తో మొదలు పెడితే 5 తర్వాత వచ్చి 12, 13 అవుతాయి. ఇది 5 అయితే ఇది 12 అవుద్ది, ఇది 13 అవుతుంది. 13 అవుతుంది. ఇదేంటి సార్, ఇది ఎట్లా మనం గుర్తుపెట్టుకోవడం? ఒకసారి మీకు పైథాగరన్ త్రికాలను ప్రాక్టీస్ చేయడం చెప్తాను చూడండి. పైథాగరన్ త్రికాలని ఇక్కడ రాస్తున్నాను, పైథాగరన్ త్రికాలని ఇక్కడ రాస్తున్నాను. సో బేసి సంఖ్యతో ప్రారంభమైనప్పుడు పైథాగరస్ త్రికం 3, 4, 5 వీటిని పైథాగరన్ త్రికాలు అని అంటాం. 5తో ప్రారంభమైనప్పుడు 12, 13 సో పైథాగరన్ త్రికాలు అని అంటాం. 7తో ప్రారంభమైనప్పుడు 24, 25 పైథాగరన్ త్రికాలు అని అంటాం. 9తో ప్రారంభమైనప్పుడు 40, 41 పైథాగరన్ త్రికాలు అని అంటాం. ఇవన్నీ పైథాగరన్ త్రికాలం. ఎలా సార్ మనం గుర్తుపెట్టుకోవడం? రైట్, బేస్ సంఖ్యతో ఆడ్ నెంబర్తో ప్రారంభమవుతుంది. 3 స్క్వేర్ అంటే 9, 4 + 5 9, 5 స్క్వేర్ అంటే 25, 12 + 13 25, 7 స్క్వేర్ అంటే 49, 24 + 25 49, 9 స్క్వేర్ అంటే 81, 40 + 41 81. సో ఇలా కొన్ని నంబర్లని ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. ఆడ్ నెంబర్తో ప్రారంభమైతే పైథాగరన్ త్రికాలు ఎట్లా అని. సో మనకి పాయింట్ వచ్చింది కాబట్టి ఈ బీసీని 5 అనుకుందాం. అప్పుడు పైథాగరన్ త్రికాల్లో ఒకటి 5 అయితే ఇంకొకటి 12, ఇంకొకటి 13. అప్పుడు ఇది 12 అవుతుంది, ఇది 13 అవుతుంది. ఇది మనం ఈజీ కోసం మనం అనుకున్నాం ఇది. సో యాక్చువల్గా 5 కాదు ఇచ్చింది భుజం, 2.5. ఇంకొక భుజం వచ్చి 6, ఇంకొక కర్ణం మనం కనుక్కోవాలి. ఓకేనా? రైట్. అయితే మనము √2.5² + 6² అనేసి మళ్ళీ దానికి వర్గమూలం కనుక్కుంటే ఇది వస్తుంది. అది కొంచెం లెంతీ కాబట్టి సింప్లిఫై చేసుకునే దానికోసము, పాయింట్ లేకుండా ఉండేదానికోసము ఈ భుజాన్ని 5 అనుకుంటున్నాం, అంటే దీన్ని డబుల్ చేసుకుంటున్నాం. ఓకేనా? రైట్. అంటే డబుల్ చేస్తే 5 అవ్వద్దు. ఓకేనా? 5 అయితే మిగతా 2 12 13, ఇది 12 ఇది 13. అయితే మనం డబుల్ చేసుకున్నాం, కానీ ఇచ్చింది అది కాదు, ఇచ్చింది సగం. కాబట్టి దీన్ని సగం అంటే 0.5, అప్పుడు 2.5. సో దీన్ని సగం అంటే 0.5, అప్పుడు 6 అంటే సరిపోయింది. 2.5 వాడు ఇచ్చాడు, 6 వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కూడా 0.5తో పెంచండి, సగం చేసుకోండి. అప్పుడు ఈ కర్ణం ఎంత అవుతుంది? 13 సగాలు 6.5 అవుతుంది. సో ఇది 6.5 అని కనుక్కుండేదానికి ఇదంతా చేసుకోవాల్సి వచ్చింది మనం. సరే, ఇదంతా లేకుండా నేరుగా చేస్తే రాదా? బ్రహ్మాండంగా వస్తుంది. ఓకేనా? 2.5² 6 స్క్వేర్ రూట్ కనుక్కుంటే 4225 వస్తుంది. 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే 42.25 వస్తుంది. దానికి వర్గమూలం కనుక్కుంటే 6.5 వస్తుంది.
అది కొంచెం లెంతీ కాబట్టి మనకున్న లాజిక్ ప్రకారము పాయింట్స్లో వచ్చినప్పుడు దీన్ని డబుల్ చేసుకుంటే 5 వచ్చింది. ఒకటి 5 అయితే మిగతా 2 12 13 అవుతాయి పైథాగరన్ త్రికాల ప్రకారం. ఇది 12 ఇది 13. వాస్తవంగా మనం డబుల్ చేసుకున్నాం, ఇవ్వలేదు అది. అందువల్ల దాంట్లో సగం తీసుకుంటే 5లో సగం 2.5, 6లో 12లో సగం 6, 13లో సగం 6.5. అంటే ఇప్పుడు ఒక కర్ణం వచ్చింది. అవునా? ఒక కర్ణం వచ్చింది. కనుక్కోమన్నది ఏంది? 2 కర్ణాల మొత్తం. దీర్ఘచతురస్రంలో 2 కర్ణాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. కాబట్టి దీర్ఘచతురస్రంలో ఇది 6.5 అయితే ఈ కర్ణం కూడా 6.5 ఉంటాయి. అప్పుడు కర్ణాల మొత్తము, సో కర్ణాల మొత్తము 6.5 6.5. ఓకేనా? సో ఎంత అవుతుంది? 13 సెంటీమీటర్స్ అవుతాయి. కాబట్టి ఆన్సర్ 13 సెంటీమీటర్లు క్లియర్గా ఇచ్చున్నారు. ఈ విధంగా 2 కర్ణాల మొత్తం పొడవుని దీర్ఘచతురస్రంలో మనం కనుక్కోవచ్చు. ఓకే రైట్. ఒకవేళ అక్కడ 2.5 ఇవ్వకుండా రౌండ్ ఫిగర్ 5 7 అట్లా ఇచ్చుంటే సగం గిగం ఏమనుకోకుండా కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి సో కర్ణము ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ సూత్రం ప్రకారము కర్ణం కనుక్కొని అప్పుడు ఈ కర్ణం సేమ్ అవుతుంది కాబట్టి 2 కూడేస్తే సరిపోద్ది. ఇప్పుడు పాయింట్స్లో ఇచ్చినప్పుడు ఈ త్రికాలను ఆధారంగా చేసుకొని చేయండి. కాబట్టి త్రికాలను ఒక్కసారి ప్రాక్టీస్ చేసేయాలండి. 3కి మిగిలిన 2 త్రికాలు ఏంది? 4 5, 5కి 12 13, 7కి 24 25, 9కి 40 41. సో ఇంకొంచెం లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 9 స్క్వేర్ అంటే 81, 40 41 81, 7 స్క్వేర్ అంటే 49, 24 25 49, 5 స్క్వేర్ అంటే 25, 12 13 25, 3 స్క్వేర్ అంటే 9, 4 5 9. ఇలా త్రికాలు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా దీన్ని కనుక్కోవచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఓకే, ఒక కోణం యొక్క థర్డ్ క్వశ్చన్ చూడండి. ఒక కోణం యొక్క పూరక కోణం ఒకవేళ అక్కడ కనపడకపోతే నేను చెప్పే వాయిస్ని బట్టి మీరు క్యాచ్ చేయండి. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%, దాని సంపూరక కోణంలో 25% కు సమానం అయిన, ఓకే, ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానం అయిన ఆ కోణం ఇది క్వశ్చన్. సో ఇలాంటి మోడల్ చాలాసార్లు డిఎస్సిలో టెట్లో మనకు అడుగున్నారు. బేసిక్ పాయింట్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ యొక్క కోణాల జతల మీద 3 పాయింట్లు ఉన్నాయి. పూరక కోణం, సంపూరక కోణం, సంయుగ్మ కోణం. ఈ 3 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఈ క్వశ్చన్కి అదంతా సంబంధం లేదు, బట్ రేపు సెషన్లో సంపూరక కోణం మీద ప్రశ్న అడగొచ్చు. ఎల్లుడి సెషన్లో సంయుగ్మ కోణం మీద, కాన్జుగేట్ యాంగిల్స్ మీద ప్రశ్న అడగొచ్చు. ఓకేనా? కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, కాన్జుగేట్ యాంగిల్స్, ఇలా 3 రకాలు. రైట్. సరే చూడండి. 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిల్ని పూరక కోణాలు అని అంటాం. ఈ రెండింటిని పూరక కోణాలు అని అంటాం. పూరక కోణాలు. 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు కనుక అయితే వాటిల్ని సంపూరక కోణాలు అని అంటాం. సంపూరక కోణాలు. 2 కోణాల మొత్తము 360 డిగ్రీలు కనుక అయితే వాటిల్ని సంయుగ్మ కోణాలు అని అంటాం. సంయుగ్మ కోణాలు అని అంటాం. ఈ 3 ఈ క్వశ్చన్కి అవసరం లేదు, సింపుల్ క్వశ్చన్ ఇది. జస్ట్ మీ సెకండ్స్లో పెట్టే విధంగా చెప్పేస్తాను. బట్ బేసిక్ ఫండమెంటల్ పాయింట్, సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 180 డిగ్రీస్ సప్లిమెంటరీ యాంగిల్స్. సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ 360 డిగ్రీస్
కాన్జుగేట్ యాంగిల్స్. ఇది అవగాహన ఉండాలా ముందు విద్యార్థులకి. ఓకేనా? క్లియర్. రైట్. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి ఏమడిగాడు అని అంటే ఆప్షన్స్ నుంచి పోదాం. దీన్ని ఆప్షన్స్ నుంచి వెళ్దాం. ఆప్షన్ నంబర్ 1 30 degrees, ఆప్షన్ నంబర్ 2 45 degrees, ఆప్షన్ నంబర్ 3 60 degrees, ఆప్షన్ నంబర్ 4 70 degrees. ఓకేనా? క్లియర్. రైట్. అయితే ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటా పోదాం. ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకుంటా పోదాం. చూడండి, ఒక కోణం యొక్క పూరక కోణం, అంటే దీని యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కి సమానమైన ఆ కోణం ఎంత అని అడిగాడు. సో ఒక కోణం అంటే ఈ కోణం తీసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, రైట్. చూడండి జాగ్రత్తగా. ఈ కోణం యొక్క ఒక కోణం యొక్క పూరక కోణం, ఈ కోణం యొక్క పూరక కోణం ఏమవుతుందమ్మా? 60 degrees అవుతుంది. అంతేనా? ఎందుకంటే ఈ రెండు కూడితే 90 degrees వస్తాయి కదా, ఆ రెండింటిని పూరక కోణాలు అనేది. కాబట్టి ఈ కోణం యొక్క పూరక కోణం 60 degrees. ఓకే, రైట్. నెక్స్ట్. సరే, అయితే దీని యొక్క సంపూరక కోణం ఎంత? సో ఇది 60 degrees అయితే దీని సంపూరక కోణం ఎంత అవుతుంది? 120 degrees అవుతుంది. ఓకేనా? రైట్. ఎందుకంటే ఈ రెండు కూడితే 180 degrees రావాలి కాబట్టి. సో ఈ కోణానికి ఇది పూరక కోణం, దీనికి ఇది సంపూరక కోణం. ఓకే, క్లియర్. రైట్. అయితే ఇది దీని యొక్క 1/4 వంతుకు సమానం. 25% అంటే 1/4 గరం. 25% అంటే 25/100 అంటే 25 ఒకట్లు 25 నాలుగులు అంటే 1/4 వంతు. చూడండి, 4 ఒకట్లు 4 మూల 12 0. సో 30 degrees. సో 30 degrees సమానం అయిపోయినాయా? సమానం కాలేదా? కాబట్టి ఇది ఆన్సర్. ఈ ఫస్ట్ వన్నే ఆన్సర్. ఒకవేళ ఆ ఫస్ట్ వన్ ఏం లేకుండా ఆడుంటే ఒకటి చెక్ చేసుకుంటూ రావాలి. సో ఇచ్చింది ఇది. దీని యొక్క పూరక కోణం 60 degrees, దీని యొక్క సంపూరక కోణం 120 degrees. ఇది దీనికి 1/4 వంతుకు సమానం అంటున్నాడు. అవుతుందా లేదా? దీన్ని 1/4 వంతు అంటే 25%కి క్యాన్సిల్ కొడితే కరెక్ట్గా 30 degrees వచ్చింది. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. ఇది షార్ట్ కట్ మెథడ్ కాదు సార్. ఒక ప్రొసీజర్ ప్రకారం చెప్పండి. ఇదంటే లక్కీగా 1లో ఉండబట్టి టైం సేవ్ అయింది. ఇది 4లో ఉండింది అనుకో, దీన్ని చెక్ చేసి దాని దగ్గరికి వస్తే టైం వేస్ట్ కదా అనుకోవచ్చు మీరు. అప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ చూడండి. ఆ కోణం కనుక్కోవాల్సినటువంటి ఆ కోణం ఎక్స్ అనుకుందాం. అప్పుడు కనపడుతుంది దీని యొక్క పూరక కోణం 90 degrees మైనస్ ఎక్స్ అవుతుంది. దాని యొక్క పూరక కోణం 90 degrees మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, రైట్. నన్ను దీని యొక్క పూరక కోణం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీని యొక్క సంపూరక కోణం 180 degrees మైనస్ ఎక్స్ అవుతుంది. దీని యొక్క సంపూరక కోణం 180 degrees మైనస్ ఎక్స్ అవుతుంది. రైట్. సరే, ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంది అంటే ఇది దీనికి 25% అంటే 1/4కి సమానంగా ఉండాలి. 1/4కి సమానంగా ఉండాలి. ఓకే, రైట్. సరే, ఈ 4 ఈ పక్క వస్తే 4 90 360 degrees మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్. 180 మైనస్ ఎక్స్. ఓకే, రైట్. సరే, చూడండి, ఎక్స్లన్నీ ఒక దగ్గర తీసుకెళ్దాం, స్థిర సంఖ్యలన్నీ ఒక దగ్గర తీసుకెళ్దాం. ఈ -4x అటుపోతే +4x అవుద్ది. ఆ 180 ఈ పక్క వస్తే -180 అవుతుంది. కాబట్టి ఆ పక్క x ఉంది, ఈ పక్క ఉండే 4x ఆ పక్క పోతే +4x అవుద్ది. ఈ పక్క 360 degrees ఉంది, ఆ పక్క ఉన్న 180 ఈ పక్క వస్తే -180 degrees అవుతుంది. అప్పుడు 5x ఈజ్ ఈక్వల్ టు 360 ఒక 180 ఎంత అవుతుందమ్మా? ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఈ -4x ఆపకపోతే +4x అవుద్ది, ఆడ -x ఉంది. అప్పుడు 4xలో x పోతే 3x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి అని అంటే ఈ 360లోంచి 180 పోతే
180 degrees. సో 60 degrees ఆన్సర్ అవుతుంది. ఎంత అవుతుంది? 60 degrees ఆన్సర్ అవుతుంది. ఓకే రైట్. సో ఇందాక షార్ట్కట్లో ఒకసారి జాగ్రత్తగా చూడండి. షార్ట్కట్లో ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో దీనికి మనకి షార్ట్కట్ వద్దమ్మా, మామూలు మెథడ్ ప్రకారం చేసుకుందాం. అప్పుడు మళ్ళీ దీన్ని చెక్ చేయాలి, దీని దగ్గరకు పోవాలి. అందువల్ల షార్ట్కట్ వదిలేస్తున్నాం అమ్మ. షార్ట్కట్ వదిలేస్తున్నాం. మామూలుగా ఒకటిలోనే ఆన్సర్ ఉంటే మనకి షార్ట్కట్ ఈజీ అవుద్ది. మనకి ఆ లెక్కకు ఆన్సర్ ఒకటిలో ఉంటుందా, రెండులో ఉంటుందా, మూడులో ఉంటుందా చెప్పలేము కదా. అందువల్ల మన పద్ధతి ప్రకారమే చూద్దాం. ఎక్స్ అనేది ఒక కోణం, దానికి పూరక కోణం 90 - x. సరే, ఎక్స్ అనేది ఒక కోణం, దానికి సంపూరక కోణం 180 - x. రైట్. అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఆ సంపూరక కోణంలో 25%కు ఈ పూరక కోణం సమానం అని ఇచ్చాడు. ఓకేనా? రైట్. చూడండి జాగ్రత్తగా. ఈ పూరక కోణం ఈ సంపూరక కోణంలో 25%కి సమానం అని ఇచ్చాడు. చూడండి, ఈ పూరక కోణం ఈ సంపూరక కోణంలో 25% అంటే 1/4కు సమానం అన్నాడు. ఈక్వేషన్ తీసుకున్నాం. 4 యువతలకు వస్తే పెంచింది. ఎక్స్లన్నీ ఓ పక్కకు తీసుకెళ్ళాం, స్థిర సంఖ్యలను ఓ పక్కకు తీసుకొచ్చాం. 4కు ముందు ప్లస్ ఉంది, ఎక్స్ ముందు మైనస్ ఉంది. 4 నుంచి 1 పోతే 3, పెద్దదాని ముందు ప్లస్ ఉంది కాబట్టి +3x. 360లో 180 పోతే 180, క్యాన్సిల్ కొడితే 60 డిగ్రీలు. కాబట్టి ఎక్స్ వచ్చి 60 డిగ్రీలు. 60 డిగ్రీలు ఎక్కడ ఉందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇలా మనం ప్రతిదీ చెక్ చేసుకొని అటెంప్ట్ అయ్యే బదులు మన పద్ధతి ప్రకారం చేసుకొని ఒక్క 5 సెకండ్లు ఎక్కువైనా ఓకే, ఇలాంటి ఈజీగా మనకు తెలిసిన లెక్కని ఇలా చేసుకొని పోతే బెస్ట్ అవుతుంది. ఓకే రైట్. మరి ఇది షార్ట్కట్ రాదా? వస్తుంది. అంటే దీన్ని చెక్ చేసుకోవాలి, అది మిస్టేక్ అయిపోద్ది. దీన్ని చెక్ చేసుకోవాలి, అది మిస్టేక్ అయిపోద్ది. దీన్ని చేసుకోవాలి. చేసుకుంటే చూడండి, దీనికి పూరక కోణం 30 డిగ్రీలు, దీనికి సంపూరక కోణం 120 degrees. సో చూడండి, దీనికి పూరక కోణం 30 డిగ్రీలు, దీనికి సంపూరక కోణం 120 degrees. వీటి మధ్య సంబంధం ఏంటి అంటే ఈ పూరక కోణం ఇది ఇచ్చింది కదా, ఇది కదా ఇచ్చింది. ఈ పూరక కోణం ఈ సంపూరక కోణంలో 25% అంటే 1/4 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో 4 30, సో 30 సమానం వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. అట్లా చెక్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మూడో క్వశ్చన్ పూరక కోణం సంపూరక కోణం మీద ఇవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా కూడా కాన్సెప్ట్ మీదకి అడగవచ్చు. 2 కోణాలు మొత్తం 90 అయితే వాటిని పూరక కోణాలు అంటారు. 2 కోణాలు మొత్తం 180 అయితే సంపూరక కోణాలు అంటారు. 2 కోణాలు మొత్తం 360 అయితే సంయుగ్మ కోణాలు అని అంటాం, కాంజుగేట్ యాంగిల్స్ అని అంటాం. ఇక్కడ కనపడద్దు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4వది ఈజీ క్వశ్చన్. పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 అనే అంకెలతో రాయగలిగిన అతి పెద్ద 4 అంకెల సంఖ్య మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యల భేదం ఎంత అన్నాడు. చూడండి, పునరావృతం చేయకుండా పునరావృతం చేయకుండా 4, 1, 7, 6 4, 1, 7, 6 అనే అంకెలతో రాయగలిగిన అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య. చూడండి, పునరావృతం చేయకుండా 4, 1, 7, 6లతో ఏర్పడే అతి పెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడిగాడు. రైట్. చూడండి, వేసిన సంఖ్యని మళ్ళీ వేయకూడదాం కాబట్టి అతి పెద్ద సంఖ్య అంటే ఎట్లా వేయాలి? ముందు పెద్ద సంఖ్య వేయాలి, తర్వాత చిన్న సంఖ్య వేయాలి. సో 7, 6, 4, 1. అతి చిన్న సంఖ్య అంటే ముందు చిన్న సంఖ్యలు వేయాలి. 1, 4, 6, 7. ఓకేనా? రైట్. ఆ రెండింటి మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. తీసేయండి. సో 11లో 7 పోతే 4, 13లో 6 పోతే 7, 5లో 4 పోతే 1, 7లో 1 పోతే 6. సో 6174. ఆప్షన్ 1లోనే ఉంది ఆన్సర్.
ఆప్షన్ 1లోనే ఉంది. సో ఇలాంటి ప్రశ్న నంబర్ సిస్టంలో చాలాసార్లు మనకి డిఎస్సిలో టెట్లో అడిగి ఉన్నారు. కాకపోతే అడిగింది చూడండి, వాడు ఏమంటాడు, అతి పెద్ద సరి సంఖ్య అన్నాడు అనుకో, అప్పుడు ఈ 1ల స్థానంలో 4 వచ్చే విధంగా చూడాలి. 1 తర్వాత ఏది పెద్దదో అది వచ్చే విధంగా చూడాలి. అంటే ఈ క్వశ్చన్ కాదు, ఇంకా వేరే క్వశ్చన్ మార్చి అడిగితే, లేదా అతి చిన్న సరి సంఖ్య అని అడిగాడు అనుకోండి, అప్పుడు 1ల స్థానంలో 7 కంటే కొంచెం చిన్నది 6 కాబట్టి 6 వచ్చే విధంగా జాగ్రత్త పడాలి. సో అతి పెద్ద బేస్ సంఖ్య అంటే 1ల స్థానంలో బేస్ సంఖ్య రావాలి. అతి చిన్న బేస్ సంఖ్య అంటే 1ల స్థానంలో బేస్ సంఖ్య రావాలి. రైట్. పెద్ద సరి సంఖ్య అంటే 1ల స్థానంలో సరి సంఖ్య రావాలి. అతి చిన్న సరి సంఖ్య అంటే 1ల స్థానంలో సరి సంఖ్య రావాలి. అలా ఏదన్నా మార్చి అడిగినప్పుడు ఆ సంఖ్య వచ్చే విధంగా చూడాలి. సో క్లూ ఏంది అంటే, పెద్ద సంఖ్యలో పెద్ద సరి సంఖ్య అంటే ఉన్న సరి సంఖ్యల్లో ఏదైతే చిన్నదో అది లాస్ట్ రావాలి. నెక్స్ట్ చూడండి, అతి చిన్న సరి సంఖ్య అంటే చూడండి, చిన్న సరి సంఖ్యల్లో ఏదైతే పెద్దది ఉంటుందో అది లాస్ట్ రావాలి. ఓకేనా? ఎందుకంటే మొదటి పెద్ద సంఖ్యలు వస్తే అది పెద్ద సంఖ్య కాబట్టి మొదటి పెద్ద సంఖ్యలు రావాలి, లాస్ట్ చిన్న సంఖ్యలు రావాలి, పెద్ద సంఖ్యలు. నెక్స్ట్ చిన్న సంఖ్యలో మొదటి చిన్న సంఖ్యలు రావాలి, లాస్ట్ పెద్ద సంఖ్యలు రావాలి. సో ఇప్పుడు మాత్రం ఈ క్వశ్చన్ ఈజీగా అడిగాడు. రేపు ఎగ్జామ్లో ఇదే అడిగితే నో ప్రాబ్లం. ఒకవేళ సరి సంఖ్య ఏది, బేస్ సంఖ్య ఏది అలా అడిగినప్పుడు 1ల స్థానంలో సరి సంఖ్య ఉంటే అది సరి సంఖ్య, బేస్ సంఖ్య ఉంటే అది బేస్ సంఖ్య, అట్లా కూడా మార్చి అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ రైట్. ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబిసిడి సమచతుర్భుజంలో ఏబి 5 సెంటీమీటర్స్, ఏబి 5 సెంటీమీటర్స్, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees అయినా కర్ణం బీడి ఎంత? ఇది క్వశ్చన్. ఏబిసిడి సమచతుర్భుజంలో 1వ ఆప్షన్ 5 సెంటీమీటర్లు, 2వ ఆప్షన్ 5√2 సెంటీమీటర్, 3వ ఆప్షన్ 5√3 సెంటీమీటర్స్, 4వ ఆప్షన్ 10 సెంటీమీటర్స్. ఓకేనా? ఇది క్వశ్చన్. రైట్. సో ఒకసారి చూడండి, ఏబిసిడి సమచతుర్భుజం అంటే రాంబస్. ఒక భుజం ఇచ్చారు ఏబి, ఒక కోణం ఇచ్చారు. అయితే కర్ణం బీడి ఎంత అని అడిగాడు. చాలా సింపుల్. చూడండి సొల్యూషన్ చూడండి. రాంబస్, ఇది రాంబస్. అనుకోండి రాంబస్ అనుకోండి అమ్మ ఇది. రైట్. ఏబిసిడి రాంబస్ అనుకోండి. ఏబిసిడి. ఓకే రైట్. అడిగింది కర్ణం అమ్మ. సో ఇది బీడి, ఇది కర్ణం. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. యాంగిల్ ఏ ఎంత ఇచ్చారమ్మ? 60 degrees ఇచ్చారు. యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు? 60 degrees ఇచ్చారు. ఏబి ఎంత ఇచ్చారు? 5 సెంటీమీటర్స్ ఇచ్చారు. అర్థమవుతుందా? సో ఏబిసిడి రాంబస్, బీడి కర్ణం కనుక్కోమన్నాడు. దానికి ఇచ్చిన దత్తాంశం ఏంటి అంటే యాంగిల్ ఏ 60 degrees, ఏబి వచ్చి 5 సెంటీమీటర్స్. రాంబస్లో అన్ని భుజాలు సమానం కాబట్టి ఇది 5 సెంటీమీటర్స్ ఉంటే ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా? క్లియర్. ఓకే నెక్స్ట్ ఒక పాయింట్ చూడండి జాగ్రత్తగా. ముందు మనం ఈ త్రిభుజం వరకు తీసుకుందాం. ఈ త్రిభుజం వరకు తీసుకుందాం. రైట్. త్రిభుజంలో ఒక లా ఉంది. ఏంది ఆ రూల్ అంటే సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. 2 భుజాలు సమానం అయితే ఆ సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం. ఓకే రైట్. సో ఇప్పుడు ఏబి 5 సెంటీమీటర్లు, ఏడి కూడా 5 సెంటీమీటర్లు. ఏడీకి ఎదురుగా ఉండే ఈ కోణం, నెక్స్ట్ ఏబీకి ఎదురుగా ఉండే ఈ కోణం కూడా సమానం. అంతేనా? ఓకే. ఒక కోణం ఆల్రెడీ 60 degrees. ఇంకా ఈ రెండు సమానంగా ఉండాలంటే ఈ రెండు మొత్తం కలిపి 120 ఉండాలి. త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 degrees కాబట్టి ఇది 60 అయినప్పుడు ఈ రెండు కలిసి ఈ రెండింటి మొత్తము 120 degrees ఉండాలి. సో ఇది 60 ఉంటుంది, ఇది 60 ఉంటుంది, ఎందుకంటే రెండు సమానం కాబట్టి. ఓకే క్లియర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అప్పుడు ఇదేం త్రిభుజం? ఇది సమబాహు త్రిభుజం. 60 60 60 సమబాహు త్రిభుజం కాబట్టి ఇది 5, ఇది 5, ఇది 5 అయినప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆన్సర్ ఎంత? ఇదిగో 5. ఓకే క్లియర్. సో ఈ విధంగా దీన్ని చేయించాం. లేదు ఇంకొంచెం అట్లాగా సార్ సమబాహు త్రిభుజం ఐడియా రాలేదు మాకు,
మాకు ఏ ఐడియా వచ్చిందంటే రాంబస్ ఐడియా వచ్చింది, దాని ప్రకారం ఎలా చేయొచ్చు అని అడగొచ్చు మీరు. ఓకే రైట్. మరి రాంబస్ ప్రకారం ఎలా చేయొచ్చు చూడండి. ఇది 5 సెంటీమీటర్స్, ఇది ఇచ్చారు 5 అని, ఒకటి 5 అంటే ఇంక అన్నీ 5 అన్నీ 5. ఓకే, ఇది 60 degrees. మనకి త్రిభుజం ఐడియా రాలా, రాంబస్సే మైండ్లో ఉంది. సరే రాంబస్ రూల్ దగ్గరికి వెళ్ళండి. రాంబస్ రూల్ దగ్గరికి ఏంటంటే ఎదురు కోణాలు సమానం అమ్మ, కాబట్టి ఇది 60, దాని ఎదురు ఇది కూడా 60. ఓకే నెక్స్ట్ మొత్తం 4 కోణాలు 360, 60 60 120 ఎడిపోయింది. ఇంకా ఈ రెండు ఎంత ఉంటుంది చూడండి, 240 ఉండాలి. అప్పుడు ఇది వచ్చి 120, ఇది వచ్చి 120 ఉండాలి. అర్థమవుతుందా? ఇంకా అట్లా కూడా కాదు, ఇంకా చూడండి రాంబస్లో ఆసన కోణాలు సంపూరకాలం. ఇది 60 ఉంటే ఇది 120 ఉంటుంది, రెండు కలిస్తే 180. నెక్స్ట్ ఇది ఎదురెదురు కోణాలు సమానం కాబట్టి ఇది 60 ఇది 60, ఇది 120 ఉంటే ఇది కూడా 120. అర్థమవుతుందా లేదా? ఒకసారి చూడండి, రూల్ ప్రకారం చేస్తున్నా. రాంబస్లో ఆసన కోణాలు సంపూరకాలు, ఇది 60 ఉంటే ఇది 120 ఉంటుంది, ఎందుకంటే రెండింటి మొత్తం 180 అయితేనే సంపూరకాలు. ఓకే, రాంబస్లో ఎదురెదురు కోణాలు సమానం, ఇది 60 అయితే ఇది 60, ఇది 120 అయితే ఇది 120. మళ్ళీ రాంబస్లోని ఇంకొక రూల్ ఉందాం, కర్ణము కోణాన్ని 2 సమభాగాలుగా ద్వికర్ణం చేస్తుంది. అంటే 120 degreesని ఈ కర్ణము ఇది 60 ఇది 60గా, ఇది 60 ఇది 60గా ఏం చేస్తుంది? ద్వికర్ణన చేస్తుంది, సమాన భాగాలుగా ఖండిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది సమబాహు త్రిభుజం అయిపోయింది. కాబట్టి ఇది 5 సెంటీమీటర్లు, ఇది 5 సెంటీమీటర్లు ఉంటే సమబాహు త్రిభుజంలో ఇది కూడా 5 సెంటీమీటర్లు ఉంటుంది. అప్పుడు కర్ణం ఎంత ఉంటుంది అంటే 5 సెంటీమీటర్. కాబట్టి త్రిభుజం ఆధారంగా అయినా చేయండి, లేదా రాంబస్ ఆధారంగా అయినా చేయండి. ఈజీ క్వశ్చన్, సెకండ్స్లోనే మనం చేసేయచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి జాగ్రత్తగా. ట్రయాంగిల్ PQRలో యాంగిల్ R is equal to యాంగిల్ P plus యాంగిల్ Q. PQ 25 centimeters, PR 24 centimeters. అయితే PR మైనస్ QR ఎంత? ఇదమ్మ క్వశ్చన్. ఆప్షన్ 7 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్, 16 సెంటీమీటర్స్. ఇది క్వశ్చన్. సో యాంగిల్ R is equal to P plus Q అయినా ఇక్కడ ఏమడిగాడు మిమ్మల్ని? PR మైనస్ QR ఇది అడిగారు. మనకి మెథడాలజీలో కూడా ఉందాం, ఇచ్చిన దాన్ని దత్తాంశం అంటాం, కనుక్కోవాల్సిన దాన్ని సారాంశం అని అంటాం. ఓకే రైట్. సో ఇచ్చింది క్లూ ఏంటంటే ఇది. ఈ సమస్యను సాధించేటప్పుడు విద్యార్థి యొక్క దృష్టిని ఆ సమస్యలో ఇచ్చిన ముఖ్యమైన అంశం మీద కేంద్రీకరింపచేసి తద్వారా సమస్యను పరిష్కరింపచేసే బోధనా పద్ధతిని ఏమంటారు? ఒక సమస్యలో అతి ముఖ్యమైనటువంటి అంశం మీద విద్యార్థి దృష్టిని కేంద్రీకరింపచేసి పరిష్కారం రాబట్టే బోధనా పద్ధతిని ఏమంటాం చెప్పండి. రైట్. ఆధారతల పద్ధతి లేదా ఆశ్రయాల సంబంధాల పద్ధతి అని అంటాం. సమస్య పరిష్కార పద్ధతిలో అంతర్గత పద్ధతులు ఉన్నాయి. సాదృశ్య పద్ధతి, కష్టమైన సమస్యను పోలిన సులభమైన సమస్యను ముందు పరిష్కరింపచేసి దీని ద్వారా కష్టమైన సమస్యను పరిష్కరింపచేస్తే సాదృశ్య పద్ధతి అని అంటాం. నెక్స్ట్ విశ్లేషణ పద్ధతి. ఏం కనుక్కోవాలి, ఏమి ఇచ్చారు, ఎలా కనుక్కోవాలి, జవాబు ఎంత వస్తుంది, అలా ప్రశ్నించడం ద్వారా పరిష్కరింపచేసే పద్ధతి విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ ఇలా ప్రశ్నించడం వల్ల విద్యార్థి యొక్క దృష్టి అతి ముఖ్యమైన అంశం మీద కానీ లేదా సంబంధం కలిగినటువంటి రెండు అంశాల మధ్య సంబంధం ఉంటే ఆ సంబంధం మీద కానీ పడి సమస్య పరిష్కారం అవగాహన అయ్యే పద్ధతిని మనం ఏమంటామంటే ఆధారతల పద్ధతి లేదా ఆశ్రయాల సంబంధాల పద్ధతి అంటాం.
ఇలా ఉపాధ్యాయుడు ప్రశ్నించడం ద్వారా సో దీని మీద విద్యార్థి దృష్టి కేంద్రీకరింపచేసి దీని ఆధారంగా పరిష్కారం రాబడితే దాన్ని ఆశ్రయాల సంబంధాల పద్ధతి లేదా ఆధారతల పద్ధతి అని అంటాం. ఓకే, బొమ్మ గీసి బొమ్మ ద్వారా రాబడితే దాన్ని ఏమంటామనంటే చిత్రీకరణ పద్ధతి అని అంటాం. అర్థమవుతుందా? విద్యార్థి తన సొంత మాటలలో సులభమైనటువంటి భాషలో తిరిగి రాసుకొని పరిష్కరింపచేస్తే పునః ప్రవచన పద్ధతి అని అంటాం. కాబట్టి మెథడాలజీలో సమస్య పరిష్కార పద్ధతిలో ఉండే అంతర్గత పద్ధతులు, అది సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనము స్ట్రైట్గా మనం దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ దీన్ని తీసుకుందాం. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ. చూడండి, ఇలా ఒక త్రిభుజంలో రెండు కోణాల మొత్తము మూడవ కోణానికి సమానమైతే అది ఏమి త్రిభుజము? అది లంబకోణ త్రిభుజము. గుర్తుపెట్టుకోండి, లంబకోణ త్రిభుజము. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ లెక్క చేయడానికి ఇది చాలు. ఇంకా సబ్జెక్టు రేపు వేరే విధంగా అడగవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే చూడండి, ఒక కోణము రెండు కోణాల కంటే పెద్దదైందనుకో. చూడండి, రెండు కోణాల మొత్తం కంటే ఒక కోణం పెద్దదైందనుకో, దాన్ని అధిక కోణం త్రిభుజము అని అంటాం. సో ఫండమెంటల్స్ చెప్తున్నా, జామెట్రీలో బేసిక్స్ చెప్తున్నా. అలా కాకుండా ఆ కోణము మిగిలిన రెండు కోణాల కంటే చిన్నదైందనుకో, అప్పుడు దాన్ని అల్పకోణ త్రిభుజము అని అంటాం. సో చూడండి, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ థర్డ్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఓకే, రైట్. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ చూడండి, లెస్ దాన్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ యాంగిల్ అయితే దాన్ని ఏమంటామంటే ఇది పెద్దది కాబట్టి దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటాం. అబ్ట్యూస్. నెక్స్ట్, సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దాన్, అంటే ఈ సైడ్ నుంచి చెప్తున్నామ్మా నేను, ఈ సైడ్ నుంచి చెప్తే లెస్ దాన్, ఈ సైడ్ నుంచి చెప్తున్నా. సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ యాంగిల్, అప్పుడు దాన్ని ఏమంటామంటే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాం. రైట్. సో రైట్ యాంగిల్, అబ్ట్యూస్, అక్యూట్, ఈ బేసిక్స్ అన్నమాట. ఇది బేసిక్స్. రైట్. సో రెండు కోణాలు మొత్తం మూడో కోణానికి సమానమైతే లంబకోణము, రెండు కోణాలు మొత్తం ఇదే చిన్నది, ఈ మూడో కోణం కంటే ఇదే పెద్దది, ఇది పెద్దది ఈ పక్క కాబట్టి ఇది పెద్ద కోణం కాబట్టి అది కోణ త్రిభుజం, ఇది చిన్న కోణం కాబట్టి అల్పకోణ త్రిభుజం. ఈ మూడు బేసిక్స్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లెక్కలో ఇది ఇచ్చాడు అంటే ఇచ్చినటువంటి త్రిభుజం ఏ రకమైన త్రిభుజం? ఎస్, లంబకోణ త్రిభుజం. కాబట్టి పీక్యూఆర్ రాద్దాం. ఓకే, రైట్ నాన్న. సరే చూడండి, ఇక్కడ ఆర్ వచ్చి పెద్ద కోణం కాబట్టి 90 డిగ్రీల దగ్గర ఆర్ పెడదాం. అప్పుడు ఇది పి, ఇది క్యూ అవుతుంది. ఇది బొమ్మ వేసుకోండి. ఓకే, రైట్. పీక్యూఆర్ అనేది ఏ త్రిభుజం? లంబకోణ త్రిభుజం. సో పెద్ద కోణం ఆర్ కాబట్టి ఆర్ అనేది 90 డిగ్రీలు ఉండే రైట్ యాంగిల్. ఇది ఆర్, ఇది పి, ఇది క్యూ. ఓకే, ఇది రిలేషన్. రైట్. వాడు ఏమి ఇచ్చాడు? పీక్యూ ఇది ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25 సెంటీమీటర్లు. పిఆర్ ఎంత ఇచ్చాడు? ఇది 24 సెంటీమీటర్లు. ఓకే, రైట్. పీక్యూ ఇచ్చేసాడు, పిఆర్ ఇచ్చేసాడు. ఏం కనుక్కోమన్నాడు? పిఆర్ మైనస్ క్యూఆర్ ఇది కనుక్కోమన్నాడు. అంటే ఇది తెలుసుకుంటే అయిపోయింది లెక్క. మళ్ళీ ఇది పైథాగరస్ త్రికాలే. పైథాగరస్ త్రికాలు చూడండి. పైథాగరస్ త్రికాలు ఇందాక చెప్పాను నేను. 3 అనుకో, సో 3 తర్వాత ఏమవుతాం? 4, 5 ఇవి పైథాగరస్ త్రికాలు. 5 అనుకో, తర్వాత ఏమవుతుందాం? 5 అయినప్పుడు 12, 12, 13. సో చూడండి, 5 అనుకో, 5 స్క్వేర్ 25, 12 + 13 25. 7 అనుకో ఏమవుతుందాం? సో 7 అనుకో 24, 25 ఇవన్నీ పైథాగరస్ త్రికాలం. 9 అనుకో 40, 41. ఈ ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకోండి. చాలా దగ్గరలో సొల్యూషన్ అసలు క్యాలిక్యులేషన్ లేకుండా ఈజీగా రాసుకోవచ్చు. ఇవి పైథాగరస్ త్రికాలు. ఆడ్ నెంబర్ అయినప్పుడు సో 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 9, 40, 41. అది ఉండే చిన్న రూల్ ఏంది అంటే 3 స్క్వేర్ × 9 2 కూడితే 9, 5 స్క్వేర్ × 25 2 కూడితే 25, 9 స్క్వేర్ × 81 2 కూడితే అట్లా వస్తుంది. సరే చూడండి, ఇక్కడ 24 ఇచ్చేసాడు, 25 ఇచ్చేసాడు. ఇంకా మూడో భుజం పైథాగరస్ త్రికాలలో ఏదై ఉంటుంది? 7 అయి ఉంటుంది. వెరీ గుడ్. ఇది 7 సెంటీమీటర్లు అయిపోయింది. ఏం కనుక్కోమన్నాడు?
పిఆర్ మైనస్ క్యూఆర్, పిఆర్ మైనస్ క్యూఆర్. పిఆర్ ఎంత 24 మైనస్ క్యూఆర్ ఎంత 7. 24లో 7 తీసేస్తే ఎంత 17. ఎక్కడుంది 17? సో ఇక్కడ ఉంది, అది రైట్ ఆన్సర్. సో ఇందాక పైథాగరన్ త్రికాలని బేస్ చేసుకొని ఒక లెక్క ఇచ్చాడు, ఇప్పుడు కూడా పైథాగరన్ త్రికాలను బేస్ చేసుకొని ఒక లెక్క ఇచ్చాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 7. క్వశ్చన్ నంబర్ 7 చూడండి. 49, 91, 112ల గసాబా. రైట్. ఇదమ్మా 7, 13, 14, 49. ఓకేనా? సో 7, 13, 14, 49 ఇది మీకు తెలిసిన పద్ధతిలో చెప్తాను. ఈ 3 సంఖ్యలు గసాబా. ముందు మనం ఏం చేద్దామంటే 2 చిన్న సంఖ్యలు తీసుకుందాం. 49, 91 భాగిద్దాం. 49 ఒకట్ల 49 తీసేస్తే 2, 42. మళ్ళీ 42 ఒకట్ల 42 తీసేస్తే 7. నెక్స్ట్ మళ్ళీ 7 6ల 42, 0. అంటే ఈ 7ని ఈ 2 అంకెల గసాబా అని అంటాం. 7ని ఆ 2 అంకెల గసాబా అని అంటాం. ఇప్పుడు 3వది తీసుకుందాం. ఈ 7తో మళ్ళీ భాగించండి. ఓకేనా? 7 ఒకట్ల 7 తీసేస్తే 4. తర్వాత 7 6ల 42, 0 శేషం వచ్చేసింది. దేంతో భాగిస్తే 0 శోషం వచ్చింది? 7తో. కాబట్టి గసాబా వచ్చి 7. సో ఇలా ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్యని పక్కన పెట్టేసి మిగిలిన 2 సంఖ్యల్ని భాగించండి. 0 శేషం వచ్చేంత దాకా భాగించండి. దేంతో భాగించినప్పుడు 0 శేషం వచ్చింది? 7తో భాగించినప్పుడు. కాబట్టి ఈ 2 సంఖ్యల గసాబా 7. నెక్స్ట్ మళ్ళీ ఈ గసాబాతో పెద్ద సంఖ్యను భాగించండి. దాంతో భాగించినప్పుడు 0 శేషం వచ్చేసింది కాబట్టి దాన్నే 3 అంకెల గసాబా అని అంటాం. ఇది సింపులా? లేదు సార్ ఇంకొంచెం లాజిక్ ఏదైనా ఉందా? వెరీ ఈజీగా ఉంది లాజిక్. ఏందది ఆ లాజిక్ అని అంటే చూడండి. ఆ 3 అతి చిన్నదాన్ని తీసుకోండి. ఆ 3 అతి చిన్నదాన్ని ఏది? షార్ట్ కట్ మెథడ్. ఆ 3 అతి చిన్నది 49. ఓకే రైట్. సో 49ని మనము 7 49 అని రాయొచ్చు. కాబట్టి 7 3 గసాబా అవుద్ది. 7 3 యొక్క గసాబా అవుద్ది. సో ఇలా ఈ విధంగా మామూలు పద్ధతులైనా చేసుకోవచ్చు. లేదా 3 అతి చిన్నది తీసుకొని అది దేంతో భాగించబడుతుంది? 7 49. 7తో భాగిస్తే 0 శేషం వస్తుంది కాబట్టి ఇంకా 3 అంకెల గసాబా కూడా అదే అవుతుంది. ఇలా చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ 8వ చూడండి. 8వ చూడండి. అంతర కోణాల మొత్తం వీడియో ఎక్కువైపోతుంటే చెప్పు, ఆపేస్తాం. మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. అంతర కోణాల మొత్తం 1260 డిగ్రీలు. 1260 డిగ్రీలు గాగల బహుభుజి. సో ఆప్షన్ షడ్భుజి, దశభుజి, నెక్స్ట్ అష్టభుజి, నెక్స్ట్ నవభుజి. ఓకేనా? రైట్. చూడండి 6 భుజాలు ఉండేది, 10 భుజాలు ఉండేది, 8 భుజాలు ఉండేది, 9 భుజాలు ఉండేది. అది ఆ పేర్లు తెలిసి ఉండాలి. రైట్. సో చూడండి ఇక్కడ 6 భుజాలు, 10 భుజాలు, 8 భుజాలు,
9 భుజాలు. సో సింపుల్ చూడండి, ఒక ఫార్ములా రావాలి. ఇది రావాలంటే మనకి సొల్యూషన్ n భుజాలు కలిగిన బహుభుజి అంతర్కోణాల మొత్తం, n భుజాలుగా గల బహుభుజి అంతర్కోణాల మొత్తం, బహుభుజి అంతర్కోణాల మొత్తం. సో దీనికి సూత్రం ఏంది అని అంటే n-2 ఇంటూ 180 డిగ్రీ సమ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, n భుజాలుగా గల బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తానికి సూత్రం n-2 ఇంటూ 180 డిగ్రీస్. రైట్, చూడండి అంతర్కోణాల మొత్తం వాళ్ళు ఇచ్చారు కాబట్టి 1260గా అదే అంతర్కోణాల మొత్తానికి సూత్రం రాసుకుంది. బహుభుజి అనే పాఠంలో ఉంది అంతర్కోణాల మొత్తానికి సూత్రం. n భుజాలుగా గల బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తానికి సూత్రం n-2 ఇంటూ 180 డిగ్రీస్. క్లియర్? రైట్. అది ఎంత లెక్కలో అంటే 1260. అది ఎంత లెక్కలో అంటే 1260. అర్థమవుతుందా? సో n-2 ఇంటూ 180 డిగ్రీస్ సూత్రం ప్రకారము లెక్కలో అది ఎంత అంటే 1260. ఈ 1260ని 180 డిగ్రీస్గా రాసుకుంటాను. ఎట్లా రాసుకోవచ్చు సార్ అంటే 7 ఇంటూ 180 డిగ్రీస్గా రాసుకుంటాం. సో గుర్తుపెట్టుకోవాలి, 18 ఏళ్ళ 126, ఆ 0 పక్కన పెట్టుకుంటే ఆ 1260ని 7 ఇంటూ 180 డిగ్రీస్గా రాసుకుంటాను. ఓకే, క్లియర్. సో 180 డిగ్రీస్ కొట్టేస్తాను. n-2 ఈజ్ ఈక్వల్ టు 7. n ఈజ్ ఈక్వల్ టు 2 అవతల పోతే +2 అవుద్ది. 7 + 2 9. అంటే ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత? 9. 9 భుజాలు కలిగిన బహుభుజిని ఏమని పిలుస్తా? నవభుజి. కాబట్టి రైట్ ఆన్సర్ 4. ఓకే, రైట్. నెక్స్ట్ 9వ క్వశ్చన్. a ఈక్వల్ టు 3m, b ఈజ్ ఈక్వల్ టు 2m అయినా a స్క్వేర్ మైనస్ ab స్క్వేర్ మైనస్ ba స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? అది క్వశ్చన్. ఆన్సర్ 19. నెక్స్ట్ 18. నెక్స్ట్ -7. నెక్స్ట్ -17. ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. కనుక్కోవాల్సింది a స్క్వేర్ మైనస్ ab స్క్వేర్ మైనస్ ba స్క్వేర్ ప్లస్ b. ఇది కనుక్కోవాల్సింది. దాన్నే తీసుకున్నాం. ఏం కనుక్కోవాలో దాన్ని తీసుకున్నాం. దాంట్లో ఇచ్చిన దాన్ని ప్రతిక్షేపిస్తాం. రైట్. ఇంకా నేరుగా వేసేసుకొని కనుక్కున్నా ఏం తప్పులేదమ్మా. ఏ అంటే 3 స్క్వేర్ అంటే 9, ఏ అంటే 3, బి అంటే 2 స్క్వేర్ అంటే 4, బి అంటే 2, ఏ అంటే 3 స్క్వేర్ అంటే 9, బి అంటే 2. చూడండి, 9 మైనస్ 12 మైనస్ 18 ప్లస్ 2. ఇక్కడ కూడా తప్పు చేస్తారు. ఎట్టబడితే అటు చేస్తే లెక్క తప్పు పోద్ది. చూడండి, ఇవి దీని ముందు ఏమి లేకపోతే ప్లస్లు అనమాట. 9 ప్లస్లు ఉన్నాయి, 2 ప్లస్లు ఉన్నాయి. 9 ఒక 2 11. ఇవి మైనస్లే, ఇవి మైనస్లే, ఈ 2 మైనస్లే. సేమ్ సింబల్ ఉండేటి కూడాల. 18 ఒక 10, 28 ఒక 2 30. సో పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేయండి. దీని ముందు మైనస్ ఉంది, దీని ముందు ప్లస్ ఉంది. వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. 30లోంచి 11 పోతే 19. పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -19. సో ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా? మనం ఎక్కడో తప్పు చేసాం. ఏ స్క్వేర్ అంటే 9, ఏ అంటే 3, బి స్క్వేర్ అంటే 4, బి అంటే 2, ఏ స్క్వేర్ అంటే 3 × 9 ప్లస్ బి అంటే 2. ఓకే, 9 మైనస్ 12 మైనస్ 18 ప్లస్ 2. 9 ఒక 2 11, 18
28 ఒక 2 30. 30లో నుంచి 10 పోతే 20, 20లో నుంచి 1 పోతే -19. -19 ఎక్కడుంది ఆన్సరు? ఓకే రైట్. క్వశ్చన్ ఇక్కడ స్క్వేర్ ఉందమ్మా, ఆడ స్క్వేర్ ఉంది క్వశ్చన్లో, అక్కడ స్క్వేర్ ఉంది. సో చూడండి, చిన్న అది జాగ్రత్తగా గమనించి క్వశ్చన్ చూసి రాసుకోవడంలో కొద్దిగా తప్పు చేసినా లెక్క తప్పు పోద్ది. అప్పుడు బీ స్క్వేర్ అంటే బీ బదులు 2 పెడితే 4 అవద్ది. ఓకేనా? రైట్, 4 అవద్ది. ఓకే, అప్పుడు 9 ఒక 4 13. అప్పుడు 30లో 13 పోతే 17. పెద్ద మైనస్ ఉంది కాబట్టి -17. ఓకే రైట్. సో -17 ఇది ఆన్సర్. ఇక్కడ సింపుల్ ప్రాబ్లం చూడండి. స్క్వేరు, మల్టిప్లికేషను, కూడిక, తీసివేత ఈ 4 వచ్చి ఉండాలి. స్క్వేర్ చేయడం వచ్చి ఉండాలా, కూడడం వచ్చి ఉండాలా, పెంచడం వచ్చి ఉండాలా, తీసివేయడం వచ్చి ఉండాలా. ఆ చతుర్విధ ప్రక్రియలకు సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చూడండి, కూడికలు 2 మైనస్ ఉంటే కూడి మైనస్ పెట్టాలా, 2 ప్లస్లు ఉంటే కూడేసి ఆ ప్లస్సే పెట్టాలి. అంటే సేమ్ సింబల్ ఉంటే కూడాలా, ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలా. పెంచడం వచ్చినప్పుడు చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, ప్లస్ ఇంటూ ప్లస్ కూడా ప్లస్ అయిపోద్ది పెంచడం వచ్చినప్పుడు. 1 ప్లస్ 1 మైనస్ ఉండి పెంచినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అవ్వదు, అది పెంచడం అమ్మ. కాబట్టి పెంచడాల్లో సజాతి గుర్తులు ఏ పెంచినా ప్లస్ అయిపోద్ది. 1 ప్లస్ 1 మైనస్ పెంచితే మైనస్ అయిపోద్ది, ఇది పెంచడం. కూడికిలప్పుడు సేమ్ గుర్తులుంటే కూడి, ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి. -3 ఉందనుకో 6 మైనస్ అట్టే పెట్టాలి. -9 -14 అనుకో కూడేసి 23 వేసేసి మైనస్ అట్టే పెట్టాలి. ఓకేనా? 1 ప్లస్ 1 మైనస్ ఉంటే పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేసి పెద్దదాని ముందు ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. ఈ బేసిక్ పాయింట్ల ఆధారంగా చేసుకొని ఒక లెక్కిస్తూ ఉన్నాడు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సింప్లిఫికేషనే. 12 power 4 into 9 cube into 4 by 6 cube into 8 square into 27 is equal to ఎంత అన్నాడు. సో 18, 162, 81, 36. ఓకేనా? రైట్. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి దీన్ని. ఇది ఘాతాంకాలకు సంబంధించి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఘాతాల మీద కొద్దిగా అవగాహన ఉంటే మనం ఏం చేద్దామంటే చూడండి, 2 × 2 × 3 అట్లా రాసుకొని, దీన్ని 3 × 3 అని రాసుకొని, దీన్ని 2 × 3 రాసుకొని, దీన్ని 2 × 2 × 2 అని రాసుకొని, దీన్ని 3 క్యూబ్ అని రాసుకొని, ఘాతాలు పైన కింద a/m/a/n అనుకో, a/m-n, a/m × a/n అనుకో, a/m+n, ఆ ఫార్ములా ప్రకారం చేసేస్తాం. అసలు మేము మ్యాథ్స్ కాదు సార్, అసలు మాకు ఆ ఘాతాలు, ఘాతాంక నియమాలు, సూత్రాలు తెలియదు, a/m అంటే ఏందో తెలియదు, a/n అంటే ఏందో తెలియదు. రైట్. సో అట్లాంటప్పుడు మనము మామూలు పద్ధతిలో చేద్దాం. 12 4 వేసుకోము. 12 power 4 అంటే 12 4s అని వేయకూడదు, ఇట్లా వేయాలి. నెక్స్ట్ 9ని 3 సార్లు వేసుకోండి. 4ని 2 × 2 టైమ్స్ వేసుకోండి. లేదా 4 అట్టే ఉండిచ్చినా తప్పు లేదమ్మ. ఆ 4ని ఆడేముందో ఆడే ఉండిచ్చినా తప్పు లేదు. ఇక్కడ చూడండి, 6ని 3 టైమ్స్ వేసుకోండి. 8ని 2 టైమ్స్ వేసుకోండి. 27 అట్టే ఉండిచ్చినా తప్పు లేదమ్మ. ఇది ఇప్పుడు క్యాన్సిల్ కొట్టాలి. 6 2 12, 6 2 12, 6 2 12. ఓకే. నెక్స్ట్ 9 3 27, 3 3 9. ఓకేనా? నెక్స్ట్ 4 2 8. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. 7 2 ఉందాం, 2 4 8. నెక్స్ట్ ఇది అయిపోయిందాం, 2 2 4, 2 2 క్యాన్సిల్ అయిపోయిందాం. నెక్స్ట్ ఇప్పుడు కింద ఏముంది అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, కింద అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. 2 ఉందాం, 2 1, 2 6 12. ఇప్పుడు చూడండి ఏం మిగిలిందో చూడండి, అన్నీ కొట్టుకుంటూ వచ్చేసాం. 7 6 ఉంది, 7 9 ఉంది, 7 3 ఉంది, ఇంకేం లేవు. సో అవి పెంచేసేద్దాం. 6 9 54, 54 మూళ్ళం, 54 మూళ్ళు, 3 4 12, 3 5 15, 1 16, 162 ఎక్కడ ఉంది? ఇదిగో 162. సో ఎటువంటి మ్యాథమెటిక్స్ జ్ఞానం లేకుండా ఆడున్న వాటిల్ని క్యూబ్ అంటే 3 సార్లు,
స్క్వేర్ అంటే 2 సార్లు, 4 అంటే 4 సార్లు వేసుకోవాలి అన్నట్టు పైన కింద భాగించేస్తే క్యాన్సిల్ కొట్టేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, క్రింది వానిలో సరి అయినది అన్నడం. క్రింది వాటిలో సరి అయినది 11వ క్వశ్చన్. క్రింది వాటిలో సరి అయినది. ఈ క్వశ్చన్ ప్రమాణాలు, కొలతలకు సంబంధించి విద్యార్థులకు అవగాహన ఉందా లేదా అని పరీక్షించడానికి ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి 2.5 గంట ఈజ్ ఈక్వల్ టు 180 నిమిషాలు. ఇది ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్, 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1/1000 మిల్లీ లీటర్. చౌదరి కనపడుతుందా? నెక్స్ట్ మూడో ఆప్షన్, 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10 కోట్లు. 10 కోట్లు. నెక్స్ట్ నాలుగో ఆప్షన్, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 సెంటీమీటర్లు. ఇది క్వశ్చన్. సో 2.5 గంట 180 నిమిషాలు, 1 లీటరు 1/1000 మిల్లీ లీటర్లు, 1 బిలియను 10 కోట్లు, 1 కిలోమీటరు 1,00,000 సెంటీమీటర్లు. ఇందులో సరి అయినది ఏది అని అడిగాడు. సరి అయినది ఏది అని అడిగాడు. సో గంటలకి నిమిషాలకి మధ్య అవగాహన ఉందా లేదా, లీటర్లకు మిల్లీ లీటర్ల గురించి పిల్లలకి తెలుసా లేదా, విద్యార్థికి బిలియను కోట్ల మధ్య ఆ రిలేషన్ ఐడియా ఉందా లేదా, కిలోమీటర్కి సెంటీమీటర్లకు మధ్య సంబంధం తెలుసా తెలియదా. సో ఈ ఒక్క క్వశ్చన్లో రేపు మార్చి ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ కొలతలు అనేటటువంటి పాఠం మీద మీకు ఇప్పుడు అవగాహన కల్పిస్తాను. చూడండి, ఫస్ట్ మనము ఎలిమినేటింగ్ మెథడ్లో వెళ్దాం. 2.5 గంట, 2 గంటలకి 60 120 నిమిషాలు, అరగంటకి 30 నిమిషాలు, 120 ఒక 30 150 నిమిషాలు. కానీ 180 అన్నారు కాబట్టి అది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 లీటరు 1/1000 మిల్లీ లీటర్లు అన్నాడు. ఓకేనా? మిల్లీ లీటర్ అనేది చిన్నది, లీటర్ అనేది పెద్దది. 1 లీటర్కే 1000 మిల్లీ లీటర్లు. అలాంటిది 1 లీటర్కి ఇంకా 1/1000 మిల్లీ లీటర్ కంటే ఇంకా 1000 వంతు అంటున్నాడు. అది రాంగ్. అది చూడండి నాన్న, దీని మధ్య రిలేషన్ ఏంటంటే 1 మిల్లీ లీటర్కి 1000 లీటర్లు. ఇది రిలేషన్. 1 మిల్లీ లీటర్కి 1000 లీటర్లు. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటే కరెక్ట్ అంటే 1 మిల్లీ లీటరు ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్లు అని ఉంటే ఇది రైట్. లీటర్ అనేది పెద్ద ప్రమాణం, మిల్లీ లీటర్ అనేది చిన్న ప్రమాణం. ఎంత ఆ రెండింటి మధ్య ఎంత రిలేషన్ అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్లు. అది రిలేషన్. కానీ 1/1000 అంటున్నాడు, తప్పది. కరెక్ట్ ఫామ్ ఏంటి అంటే 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్లు. ఇది కరెక్ట్ ఫామ్. 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 లీటర్లు. ఇది కరెక్ట్ ఫామ్. వాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసము ప్రతి విద్యార్థికి తెలుసు 1 లీటర్ అంటే 1000 మిల్లీ లీటర్లు అని. బట్ రాసేటప్పుడు చూడండి, 1 మిల్లీ లీటర్ అంటే 1000 లీటర్లు. అర్థమైందా? 1 మిల్లీ లీటర్ని 1/1000 లీటర్లుగా సూచించాలి. చూడండి, ఒక్కసారి చూడండి. 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు. మీకు తెలిసింది చెప్తున్నా, కన్ఫ్యూజ్ కావద్దు. మిల్లీ లీటర్ అనేది చిన్న ప్రమాణం. మిల్లీ లీటర్ అనేది చిన్న ప్రమాణం. 1 లీటర్కి ఎన్ని మిల్లీ లీటర్లు అంటే 1000 మిల్లీ లీటర్లు. ఇది చూడండి, 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు. ఇది కరెక్ట్. నెక్స్ట్ 1 మిల్లీ లీటర్కి 1/1000 లీటర్లు. ఇది కరెక్ట్. కానీ వాడు 1 లీటరే పెద్దది, అందులో మిల్లీ లీటర్లో మళ్ళీ 1000 వంతు అంటే ఇది చాలా చాలా చిన్నదైపోద్ది. ఈ రెండు సమానం కావు. కానీ సమానం అన్నాడు కాబట్టి ఇది కాదు ఆన్సర్. అర్థమైందా? మళ్ళీ ఒకసారి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి క్యాల్కులేషన్ లేకుండా చెప్తున్నాను. 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు. ఇది మనకు తెలిసిన ప్రమాణం. 1 మిల్లీ లీటర్కి 1/1000 లీటర్ అనమాట. అంటే లీటర్లో 1000 వంతు 1 మిల్లీ లీటర్కి సమానం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా కరెక్టే. 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు కరెక్ట్, 1 మిల్లీ లీటర్కి 1/1000 లీటర్లు కరెక్ట్. అవి రెండు ఇవ్వాల.
ఒక లీటర్కి 1/1000 మిల్లీలీటర్లు అన్నాడు, అది రాంగ్. క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి. ఇంకా 1 బిలియన్ అంటే 10⁹. 1 బిలియన్ అంటే 10⁹. 1 కోటి అంటే 10⁷. చూడండి జాగ్రత్తగా. 1 బిలియన్ అంటే 1 పక్కన 9 సున్నాలు పెట్టాలి. కోటి అంటే 1 పక్కన 7 సున్నాలు పెట్టాలి. మీకు తెలుసు చూడండి. 1 2 3 4 5 6 7 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు కోటి. కాబట్టి 1 కోటి అంటే 1 పక్కన 7 సున్నాలు పెట్టాలి. ఇది కోటి అంటే 10⁷, బిలియన్ అంటే 10⁹. ఈ రెండు ఎప్పుడు సమానం అవుతాయి అంటే దీని పక్కన ఇంక 2 సున్నాలు చేరిస్తే ఇది సమానం అవుతుంది. అంటే దేంతో పెంచాలి? 100తో పెంచాలి. అంటే 100 కోట్లు కనుక అయితే 1 బిలియన్, 100 కోట్లు అయితే 1 బిలియన్ అయితే వాడు 10 కోట్లే అన్నాడు. కాబట్టి ఇది కూడా రాంగ్. అర్థమవుతుందా? 1 బిలియన్ 10⁹, కోటి 10⁷. ఈ 10⁷ని 100తో పెంచితే అప్పుడు బిలియన్ అవుద్ది. అంటే 100 కోట్లు అయితే 1 బిలియన్, ఇది రైట్. కానీ 10 కోట్లే అన్నారు కాబట్టి అది కూడా రాంగ్. ఇది చూడండి. 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటున్నాడు. 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు చూడండి. 1 కిలోమీటర్కి ఫస్ట్ 1000 మీటర్లు. ఇది మీకు అందరికీ తెలుసు. 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు. అప్పుడు పెంచితే 1, ఈ 3 సున్నాలు, ఈ 2 సున్నాలు, 1 2 3 4 5. సో అప్పుడు 1 కిలోమీటర్కి 1,00,000 సెంటీమీటర్లు అవుతుంది. ఇది రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. కాబట్టి దీన్ని 100తో పెంచాలి. రెండింటిని పెంచితే 1,00,000. కాబట్టి 1 కిలోమీటర్కి 1,00,000 సెంటీమీటర్లు. అది కరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి అది ఆన్సర్. ఓకే సార్, ఇది రైట్. ఇంకొక వేరే మార్చిస్తే లెక్క ఎలా? ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆ కోడ్ ఏంటి అంటే ఇక్కడ రాస్తున్నాను. KHDM స్మాల్ d స్మాల్ c స్మాల్ m. చూడండి. KHDM క్యాపిటల్ లెటర్స్, DCM, KHDM DCM. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, తర్వాత మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. చూడండి. కిలోమీటర్, హెక్టామీటర్, డెకామీటర్, మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్, మిల్లీమీటర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో 1 0 0 0 0 0 0 పెట్టుకోండి. ఓకేనా? రైట్. చూడండి. 1 కిలోమీటర్ అంటే 1 కిలోమీటరే. 1 కిలోమీటర్కి ఎన్ని హెక్టామీటర్లు అంటే 10. 1 కిలోమీటర్కి ఎన్ని డెకామీటర్లు అంటే 100. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు అంటే 1000. 1 కిలోమీటర్కి ఎన్ని డెసిమీటర్లు అంటే 10,000. 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అంటే 1,00,000. 1 10 100 1000 10,000 1,00,000. 1 కిలోమీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అంటే 10 లక్షలు. అలా గుర్తుపెట్టుకోండి. సింపుల్. KHDM DCM అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1 వేసుకోండి, 0 0 0 పెట్టుకోండి. 1 కిలోమీటర్కి 10 హెక్టామీటర్లు, 1 కిలోమీటర్కి 100 డెకామీటర్లు, 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 1 కిలోమీటర్కి 10,000 డెసిమీటర్లు, 1 కిలోమీటర్కి 1,00,000 సెంటీమీటర్లు, 1 కిలోమీటర్కి 10 లక్షల మిల్లీమీటర్లు. సో ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్ కనుక మీకు గుర్తుంటే ఇలాంటిది ఏ లెక్క ఇచ్చినా సరే గన్ షాట్గా చేసేస్తారు. రైట్. ఇది ఈ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్కి వచ్చాము. 16 ప్రశ్నలే. ఆల్రెడీ 11 అయిపోయినాయి. 12 చూడండి. ఇది లాజికల్ క్వశ్చన్. జెడ్ అక్షరం తయారు చేయడానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను తెలియచేయు నియమం. కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను
అగ్గిపుల్లల సంఖ్యను తెలియచేయు నియమం. తెలియచేయు నియమం. రైట్. సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూడండి. 3n ఆప్షన్ సమ్ 3n + 1 3n - 1 2n + 1. ఓకే. జడ్ అక్షరం తయారు చేయడానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను తెలియచేయు నియమం అన్నాడు. రైట్. ఒకసారి చూడండి. జడ్డను తయారు చేయడానికి 1 2 3 పుల్లలు కావాలి. 2 జడ్డలు తయారు చేయడానికి ఓకేనా, ఈ 3 పుల్లలు, ఈ 3 పుల్లలు, 3 పుల్లలు కావాలి. 3 జడ్డలు తయారు చేయడానికి కావాలి. అలా n జడ్డలు తయారు చేయాలని n జడ్డలు అర్థమైంది. n జడ్డలు తయారు చేయాలి. ఒకదానికి 3 n జడ్డలు అంటే n 3 × n ఇది సూత్రం. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. చూడండి ఎంత లాజిక్ అడిగాడు చూడండి. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ పెట్టచ్చు. జడ్ అక్షరం తయారు చేయడానికి కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను తయారు చేయు నియమం అన్నాడు. సో ఆ అగ్గిపుల్లల సంఖ్యను తెలియచేయు నియమం అన్నాడు. ఒక జడ్ 3, 2 జడ్లు 3 2లు, 3 జడ్లు 3 3లు, అలా n జడ్లు 3 nలు. కాబట్టి 3n అనేది అక్కడ ఉండేటటువంటి నియమం. ఇది ఏ పద్ధతి అమ్మ? ఏ బోధనా పద్ధతి? సో ఒక ఎగ్జాంపుల్ చెప్పా, 2 ఎగ్జాంపుల్ చెప్పా, 3 ఎగ్జాంపుల్ చెప్పా. అలా ఉదాహరణల ద్వారా 3n అని అగ్గిపుల్లలు కావాల్సిన సంఖ్య 3n అని ఒక సామాన్యీకరణాన్ని తీసుకొని వచ్చా. ఉదాహరణల ద్వారా సామాన్యీకరణం తీసుకొని వస్తే అది ఆగమన పద్ధతి. కాబట్టి లెక్కల్లో ఏదైనా సూత్రం ఇచ్చి చూడండి. ఏ సూత్రం? దీర్ఘచతురస్ర వైశాల్యం a × l × b. దీన్ని బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. I = Ptr/100. దీన్ని బోధించడానికి తోడ్పడే బోధనా పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. a⁴m × a⁴n = a⁴m + n. దీన్ని బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. ఏ సూత్రమైన త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు దీన్ని బోధించడానికి ఇలా ఏ సూత్రమైన ఇచ్చి ఈ సూత్రాన్ని బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి. అలా కాకుండా చూడండి, P = 100I/Tr. దీన్ని బోధించడానికి ఏ బోధనా పద్ధతి? ఇది మాతృ సూత్రం కాదు, ఈ సూత్రం నుంచి వేరే సూత్రం, అది నిగమన పద్ధతి. లేదా చక్రవడ్డీ ఆధారంగా బారు వడ్డీ సూత్రం విద్యార్థులకు బోధించేటప్పుడు అనుసరించవలసిన బోధనా పద్ధతి ఏది? నిగమన పద్ధతి. సో బారు వడ్డీ సూత్రం రాబట్టడానికి కానీ చక్రవడ్డీ సూత్రం రాబట్టడానికి కానీ ఒక సూత్రం ఇస్తే ఆగమన, ఈ సూత్రం నుంచి ఇంకొక సూత్రం, ఈ సిద్ధాంతం నుంచి ఇంకొక సిద్ధాంతం బోధించడానికి అనువైన పద్ధతి ఏది అంటే నిగమన పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 13వ ఇంకా 3 లెక్కలే ఉండేది, 13 కాక 13వ లెక్క. రైట్. మిశ్రమ అనుపాతం నిష్పత్తి అనే పాఠం మీద ఇచ్చారు. ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాలు సమయం పట్టింది. అవే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకును నింపుటకు పట్టే సమయం ఎంత? ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పట్టిందాం. 1 గంట 20 నిమిషాల సమయం పట్టిందాం. రైట్. అవే రకమైన 5 పైపులకు, అలాంటి పైపులే 5 పైపులకు, ఓకే, అవే రకమైన అంటే అదే వ్యాసార్థం ఏం మారలా, అదే వ్యాసార్థం కలిగిన అవే రకమైన
అవే రకమైన 5 పైపులకు ఎంత సమయం పట్టద్ది అని అడిగాడు. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. ఒక ట్యాంకు నింపుటకు ఒకే వ్యాసార్థం గల 6 పైపులకు 1 గంట 20 నిమిషాల సమయం పడితే అదే రకమైన 5 పైపులకు ఆ ట్యాంకు నింపుటకు ఎంత సమయం పడుతుంది? ఒకటో ఆప్షన్ 1 గంట, రెండో ఆప్షన్ 1 గంట 36 నిమిషాలు, మూడో ఆప్షన్ 1 గంట 18 నిమిషాలు, నాలుగో ఆప్షన్ 50 నిమిషాలు. ఓకే రైట్. ఎంత ఈజీగానో చూడండి. అదంతా ఏమి ఇచ్చాడో తీసుకుందాం. 6 పైపులకు ఆ ట్యాంకుని నింపడానికి ఎంత సమయం పట్టింది? రైట్. సో ఈజీ చూడండి. ఆ ట్యాంకు ఒకే వ్యాసార్థం కలిగిన 6 పైపులు ఒకటేసారి ఓపెన్ చేస్తే ఆ 6 పైపులు గుండా నీళ్ళు పోయి ఆ ట్యాంకులో పడితే 1 గంట 20 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అయిపోయింది. ఓకేనా? రైట్. అదే వ్యాసార్థం కలిగిన 5 పైపులు వదిలితే ఈ 5 పైపులు పోయి ఆ ట్యాంకు నింపాలంటే ఎంత సమయం పట్టద్ది అంటున్నాడు. 6 పైపులు అయితే 1 గంట 20 నిమిషాలు పడితే 6 కాకుండా 5 వదిలితే 5 గుండా నీళ్లు వదిలితే ఆ ట్యాంకు నిండడానికి ఎంత సమయం పట్టద్ది అంటున్నాడు. లాజిక్ చూడండి ఒకసారి. 6 పైపుల్ని ఒకటేసారి వదిలితే ఆ ట్యాంకు నిండడానికి పట్టు సమయం ఇది. 6 కాకుండా ఒకదాన్ని మూసేసి 5 ట్యాంకుల్ని కనుక వదిలితే ఎంత సమయం పట్టద్ది అంటున్నాడు. సో దీనికంటే ఎక్కువ సమయం పట్టద్దా తక్కువ సమయం పట్టద్దా? ఎస్. 6 పైపులు అయితే 1 గంట 20 నిమిషాలు పడితే 5 అయితే ఇంకా ఎక్కువ సమయం పట్టద్దు కదా, అవునా కదా? లాజికం. ట్యాంక్ ఉంది, ఒకటేసారి 6 పైపుల్లో నీళ్లు ఆ ట్యాంకులోకి పంపిస్తే అది 1 గంట 20 నిమిషాలకు నిండిపోద్ది. 6 కాకుండా 5 పైపులనే నీళ్లు పంపిస్తే ఒక పైప్ క్లోజ్ చేసేసి 5 పైపులు గుండానే నీళ్లు పంపిస్తే ఇంకా ఎక్కువ టైం పట్టద్దు కదా ఆ ట్యాంక్ నిండడానికి. కాబట్టి ఎక్కువ టైం పట్టద్దాం. ఎందుకు? ఎక్కువ పైపులు గుండా పోతే తక్కువ సమయంలో నిండిపోద్ది ట్యాంకు. అదే తక్కువ పైపులను కనుక వదిలితే ఎక్కువ సమయం పట్టద్ది, అంటే పెరుగుతుంది, ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వేయాలి. ఆన్సర్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ వేయాలి. ఈ రెండిట్లో ఎక్కువేది 6, తక్కువేది 5. నెక్స్ట్ ఇంటూ ఇది గంటలు, ఇది నిమిషాల్లో ఉంది, అట్లా ఉండకూడదు, అన్నీ ఒక దాంట్లో ఉండాలా. సో దీన్ని గంటల్లోకి మార్చుకోవడం కష్టం కాబట్టి దీన్నే నిమిషాల్లోకి మార్చేద్దాం. 1 గంటకు 60 నిమిషాలు, అది ఒక 20, 80 నిమిషాలు. సో క్యాన్సిల్ కూడదు. 5 1 5, 5 6 30, 16 6 96 నిమిషాలు. ఆన్సర్ నిమిషాల్లో ఉందా? లేదు. అప్పుడు 1 గంట 60 నిమిషాలు వెళ్ళిపోయింది గంటకి, ఇంక 36 నిమిషాలు ఉంటుంది. 36 నిమిషాలు ఎక్కడుంది ఆన్సరు? 1 గంట 36 నిమిషాలు ఇక్కడ ఉంది. అలా రైట్. 6 పైపులు 1 గంట 20 నిమిషాలు అయితే 5 పైపులు ఎంత? సో పైపులు తగ్గిపోయినాయి కాబట్టి ఇంకా ఎక్కువ సమయం పట్టద్ది ట్యాంకు నిండడానికి. ఎక్కువ సమయం కాబట్టి ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. ఎక్కువ బై తక్కువ ఇంటూ ఆ 1 గంట 20 నిమిషాలు. ఓకేనా? అంటే 80 నిమిషాలు. ఇలా ఆన్సర్ చేయాలి. క్లియర్. నెక్స్ట్. పద్నాలుగో లెక్క చూడండి. 3D. ఓకేనా? త్రిమితి జ్యామితి మీద ఇచ్చాడు. ఒక దీర్ఘ ఘనాకార జలాశయానికి 1 నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుందాం. ఒక దీర్ఘ ఘనాకార అంటే క్యూబాయిడ్ దీర్ఘ ఘనాకార జలాశయంలోనికి ఒక దీర్ఘ ఘనాకార జలాశయంలోనికి 1 నిమిషానికి 30 లీటర్ల నీరు చేరుతుందాం. 30 లీటర్ల నీరు చేరుతుంది. రైట్. అయినా 216 ఘనపు మీటర్ల సామర్థ్యం 216 ఘనప మీటర్ల సామర్థ్యం కలిగిన జలాశయం నిండుటకు పట్టే సమయం
పట్టే సమయం ఆప్షన్ నెంబర్ 1 120. ఆ సమయము గంటల్లో అడిగాడు. ఆ సమయం గంటలలో అని అడిగాడు. 120 గంటలు, 140 గంటలు, నెక్స్ట్ 160 గంటలు, నెక్స్ట్ 180 గంటలు. ఇది క్వశ్చన్. ఓకే రైట్. సరే జాగ్రత్తగా చూడండి. మీకు గణపు మీటర్ అంటే తెలిస్తే ఈ లెక్క అయిపోద్దాం. గణపు మీటర్ అంటే ఏంది చూడండి జాగ్రత్తగా. ఒక గణపు మీటరు అంటే 1 మీటరు పొడవు, 1 మీటరు వెడల్పు, 1 మీటరు లోతు కలిగినటువంటి ఒక పాత్ర. ఒక గణపు మీటర్ అంటే అర్థం ఏంటంటే 1 మీటర్ పొడవు ఉండాలా, 1 మీటర్ ఎడల్పు ఉండాలా, 1 మీటర్ లోతు ఉండాలా. ఆ పాత్ర మనం ఏమంటామంటే ఒక గణపు మీటరు ఘనపరిమాణం కలిగినటువంటి పాత్ర అని అంటాం. రైట్. సో ఒక 4 పక్షాలుగా ఉండేటటువంటి ఒక పాత్ర తీసుకుంటే అది పొడవు 1 మీటర్ ఉండాలా, వెడల్పు 1 మీటర్ ఉండాలా, లోతు 1 మీటర్ ఉండాలా. సో అలాంటి ఆకారం ఉంది, అలాంటి ఒక పాత్ర ఉంది, దాన్ని ఒక గణపు మీటర్ పాత్ర అని అంటాం. ఆ గణపు మీటర్ పాత్రలో మనం నీటిని కొలిచిపోస్తే ఎంత నీరు పట్టద్దంటే 1000 మీటర్లు పట్టద్దాం. ఓకేనా, 1000 లీటర్లు పట్టద్దాం. ఒక గణపు మీటరు పాత్రలో వాటర్ పోస్తే ఎన్ని లీటర్ల వాటర్ పట్టద్ది అంటే చూడండి 1000 లీటర్లు. సో ద్రవాన్ని లీటర్లో కొలుస్తాం, పొడవుని మీటర్లో కొలుస్తాం. పాత్ర అనేది అది గట్టిగా ఉండే ఒక ఘన పదార్థం కాబట్టి దాన్ని మీటర్లలోనే కొలుస్తాం. 1 మీటర్ పొడవు, 1 మీటర్ ఎడల్పు, 1 మీటర్ లోతు ఉండే ఒక పాత్ర ఎంత ఘన పరిమాణం ఉందంటే 1 గణప మీటర్ అని ఉంది. సో 1 గణప మీటర్ ఉంటుంది. ఆ గణపు మీటరు ఘనపరిమాణం కలిగిన పాత్రలో నీరు ఎంత పట్టుద్ది అంటే 1000 లీటర్లు పట్టద్దాం. 1000 లీటర్ ఇది ఒకటి గుర్తుండాలి మీకు, అంతే. దట్స్ ఆల్. ఇప్పుడు చూడండి లెక్క. ఈ లెక్కకి అది ఫండమెంటల్, అది బేసిక్. రైట్. వాడు ఏం చెప్పాడో చూడండి. 30 లీటర్లు నీరు చేరడానికి పట్టే సమయం 1 నిమిషం. 30 లీటర్ల నీరు చేరడానికి పట్టే సమయం 1 నిమిషం. అలాంటిది చూడండి 216 ఘనపు మీటర్లు ఉందే, ఆ పాత్రలో ఎంత నీరు పట్టద్ది? ఇంటూ 1000 కదా, ఇంటూ 1000 కదా. కాబట్టి 216 ఘనపు మీటర్లు అంటే అది వేసుకుంటే తప్పుపోద్ది, అది పాత్ర. అది దానిలో ఎంత నీరు పట్టద్ది అంటే 1 ఘనపు మీటర్లో 1000 పట్టద్ది. అలాంటిది 216 ఘనపు మీటర్లు అంటే ఇంటూ 1000. సో ఇన్ని లీటర్లు పట్టడానికి ఎంత టైం పట్టద్ది అని అడిగాడు. అర్థమైందా? ఒక జలాశయం, అది ఒక జలాశయం. ఓకే, అంటే సిమెంట్తో కట్టినటువంటి ఒక ట్యాంక్. అది ఆ ట్యాంకులో 30 లీటర్లు నీరు చేరడానికి 1 నిమిషం పట్టద్ది. అలాంటిది సో 216,000 లీటర్లు చేరడానికి ఎంత సమయం పట్టద్ది అన్నాడు. సో జస్ట్ 30 లీటర్లకే 1 నిమిషం అయితే 216,000 లీటర్లు అంటే ఎక్కువ సమయం పట్టద్దా, తక్కువ సమయం పట్టద్దా? ఎక్కువ సమయం పట్టద్ది. కాబట్టి ఎక్కువ అన్నప్పుడు మనము ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి. రైట్. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ఇది ఎక్కువ. 216 × 1000 అంటే 216,000 బై తక్కువ అంటే 30 ఇంటూ మిగిలి ఉండేది 1 నిమిషం. ఇది ఈ 0 కొట్టేయండి. సో 3 ఏళ్ళు 21, 3 2 6, ఈ 0 పెట్టేసేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 7200. 7201 7200 నిమిషాలు. టైం గంటల్లో అడిగాడు. గంటల్ని నిమిషాల్లోకి మార్చాలి. చూడండి నిమిషాలు ఇచ్చాడు, దీన్ని గంటల్లోకి మార్చాలంటే బై 60. 0 6 6 36. చూడండి 6 1 6, 6 2 12, ఈ 0 120 గంటలం. అర్థమైందా? నిమిషాల్లో వచ్చింది, దాన్ని గంటల్లోకి మార్చాలంటే బై 60 వేయాలి. 120 గంటలు వచ్చింది. ఇది ఆన్సర్. సో 120 గంటలు ఏడుంది? ఇదిగో జస్ట్ క్లియర్. రైట్. కాబట్టి ఈ లెక్క చేయడానికి సింపుల్ థింగ్. 30 లీటర్లు చేరడానికి 1 నిమిషం అయితే 216 ఘనపు మీటర్లు అంటే ఇంటూ 1000 అంటే 216,000 లీటర్లు చేరడానికి ఎంత? సో ఎక్కువ నీళ్ళు కాబట్టి ఎక్కువ టైం పట్టద్ది. ఎక్కువ బై తక్కువ ఇంటూ 1 వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్. నెక్స్ట్
15 లెక్క చూడండి. స్టాట్ మీద ఇచ్చాడు. సోపాన రేఖాచిత్రమునందు దీర్ఘచతురస్ర కమ్మీల పొడవులు దేనిని సూచించును? ఇది క్వశ్చన్. ఆన్సర్ పౌనఃపున్యము, ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మధ్య విలువ, మీడియన్. మూడోది యథార్థ హద్దులు. నెక్స్ట్ నాలుగోది సంచిత పౌనఃపున్యం, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సంచిత పౌనఃపున్యము. ఓకే, రైట్. సో సోపాన రేఖాచిత్రం అంటే హిస్టోగ్రామ్. రైట్. ఎక్స్ అక్షం మీద యథార్థ హద్దులు తీసుకుంటాం. వై అక్షం మీద పౌనఃపున్యం తీసుకుంటాం. సో హిస్టోగ్రామ్లో, సోపాన రేఖాచిత్రంలో ఎక్స్ అక్షం మీద యథార్థ హద్దులు తీసుకుంటాం, వై అక్షం మీద పౌనఃపున్యం తీసుకుంటాం. ఇలా ఇది చూడండి. పొడవు ఎక్కువగా ఉంటే పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది, పొడవు తగ్గితే పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది. అంటే చూడండి, వీటి యొక్క కమ్మీల యొక్క పొడవులు దాని యొక్క పౌనఃపున్యానికి అనుపాతంలో ఉంటాయి, అనుపాతంలో ఉంటాయి. అంటే ఎక్కువ పౌనఃపున్యం ఉంటే కమ్మీ పొడవు ఎక్కువ ఉంటుంది, తక్కువ పొడవు ఉంటే పౌనఃపున్యం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేనిని సూచించును అన్నాడు, కానీ పొడవులు దేనికి అనుపాతంలో ఉంటాయి అని అడగాలి క్వశ్చన్. ఎట్టయినా ఒకటే, పొడవులు పౌనఃపున్యాన్ని చూపిస్తాయి. యథార్థ హద్దులు ఉన్నాయే అవి దీర్ఘచతురస్రాల యొక్క వెడల్పును సూచిస్తాయి. సో వెడల్పేమో యథార్థ హద్దులు, పొడవులేమో పౌనఃపున్యాన్ని సూచిస్తాయి. రైట్ ఆన్సర్ పౌనఃపున్యము. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ చూడండి. యాభైలో 28%, 50లో 28% ప్లస్ 20లో 42% ప్లస్ 40లో 39%, 200లో చూడండి, 200లలో x పర్సెంట్ అయినా x విలువ ఎంత? ఇది క్వశ్చన్. 18, 19, 20, 15. ఇది క్వశ్చన్. చూడండి ఒకసారి. 50లో 28% ప్లస్ 20లో 42% ప్లస్ 40లో 39% ఈజ్ ఈక్వల్ 200లలో x% అయినా x విలువ ఎంత? ఈజీ క్వశ్చన్. అసలు పర్సంటేజ్ మీద అవగాహన ఉందా లేదా? బేసిక్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. 50లో 28% అంటే 28/100 ప్లస్ 20లో 42% అంటే 42/100 ప్లస్ 40లో 39% అంటే 39/100 ఈజ్ ఈక్వల్ 200లలో x% అంటే x/100. సో చూడండి ఇక్కడ 50 × 28/100, 20 × 42/100, 40 × 39/100, 200 × x/100 ఇలా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్ కొట్టేద్దాం. 5 1లు 5 2లు క్యాన్సిల్ కొట్టేస్తాం. 2 1లు 2 14, 2 1ల 2 2, అది అక్కడ పెట్టుకోండి. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్ కొట్టేస్తాం. తర్వాత
2 5లు 10. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ కొట్టేస్తాం, 2 2లు 2 5లు 10. నెక్స్ట్ 0 0 క్యాన్సిల్ కొట్టేస్తాం, 0 0 క్యాన్సిల్ కొట్టేస్తాం. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా క్యాన్సిల్ అయిపోయి 14 మిగిలి ఉంది. ప్లస్ ఇక్కడ 42/5 అమ్మ, 42ని 5తో భాగిస్తున్నాం. 5 8 40. పాయింట్ పెట్టుకుందాం, ఆ 2 ఉంది. పాయింట్ పెట్టినప్పుడు 2 పక్కన 0 అంటే 20, 5 4 20. అంటే ఇదంతా క్యాన్సిల్ అయిపోయి 42/5 అంటే ఎంత వచ్చిందంటే మనకి 8.4 వచ్చింది. ప్లస్ ఇక్కడ చూడండి, 39 2ల 78 అమ్మ, 39 2ల 78. 78ని 5తో క్యాన్సిల్ కొడితే 5 1 5, ఇంక 2 ఉంటుంది. దీని పక్క వస్తే 28, 5 5 25, 28లో 25 పోతే 3 ఉంటుంది. పాయింట్ పెడితే 3 పక్కన 0 చేరి 30 అవద్ది, 5 6ల 30. అంటే 78/5 అంటే 15.6 ఈజ్ ఈక్వల్ టు, ఈ సింప్లిఫికేషన్ తుడిపేస్తున్నాను. ఓకే రైట్, ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2x మిగిలిందాం, అంతా క్యాన్సిల్ అయిపోయి 2x మిగిలింది. మొత్తం కూడేసేయండి. 15 1 8 23, 0.4 0.6 అయితే 1. అప్పుడు చూడండి, 15 1 8 23, ఇది 1, 24 1 4 28, 1 10 38. ఎంత? 2x 38. అప్పుడు x ఎంత అవుద్దంటే చూడండి, 2 1ల 2, 2 9లు 18. కాబట్టి x 19. x ఎంత? 19. సో ఇది రైట్ ఆన్సర్. ఓకే, దీంతో మనకి మొత్తం 16 లెక్కలు చెప్పుకున్నట్టు అయింది. తుడిపేస్తున్నాను, 16 లెక్కలు, x 19. ఒకసారి మనం గమనిస్తే ఏ టాపిక్ మీద ఎన్ని లెక్కలు ఇచ్చాడు, నంబర్ సిస్టమ్ మీద 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సంఖ్యావాదం మీద 2 లెక్కలు ఇవ్వడం జరిగింది. అర్థమెటిక్ అంకగణితం మీద కూడా 2 లెక్కలే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆల్జీబ్రా 4 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జామెట్రీలో కూడా 4 లెక్కలు ఇవ్వడం జరిగింది. జామెట్రీలో త్రిమితీయ ద్విమితీయ రెండింటి మీద ఇవ్వడం జరిగింది. మెన్సురేషన్ మీద 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. క్షేత్రగణితం మీద 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ మీద 1 ప్రశ్న ఇవ్వడం జరిగింది. అది కూడా హిస్టోగ్రామ్, ఓకేనా, సోపాన రేఖాచిత్రం మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. టోటల్ 16 ప్రశ్నలు. అంటే రేపు సెషన్లో కూడా ఇలా వస్తాయా అని నేను చెప్పను, బట్ నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. వివిధ శాఖలకు అన్నీ కూడా ఫండమెంటల్స్ మీదనే ఇవ్వడం జరిగింది. పిల్లలకి ఆ క్యాల్కులేషన్స్ వచ్చా రాదా, కూడికలు తీసివేతలు, ప్రమాణాల మీద అవగాహన ఉందా లేదా, భిన్నాల మీద క్యాన్సిల్ కొట్టే దాని మీద అవగాహన ఉందా లేదా, ఆల్జీబ్రాలో ఉండేటటువంటి ఎక్స్ చలరాశులను సూక్ష్మీకరించడం తెలుసా తెలియదా, ఘాతాలు ఘాతాంక న్యాయాల మీద అవగాహన ఉందా లేదా, ఇలా అన్ని ఫండమెంటల్స్ మీద ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఇది మ్యాథ్స్కి సంబంధించి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్. ఇప్పుడు మనం లెక్కలు చెప్పేటప్పుడే చాలా దగ్గర ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి అని చెప్పుకుంటూ చెప్పాం కాబట్టి బోధనా పద్ధతుల మీద బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ చూడండి. ఏ బోధనా పద్ధతి ఆదర్శవాదము లేదా భావవాదం బలపరిచింది అంటే ఉపన్యాస పద్ధతి, లెక్చర్ మెథడ్. ఓకేనా, ఆదర్శవాదము లేదా భావవాదం బలపరిచిన బోధనా పద్ధతి ఏది అంటే లెక్చర్ మెథడ్ లేదా ఉపన్యాస పద్ధతి. వ్యావహారిక సత్తావాదం బలపరిచిన బోధనా పద్ధతులు ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. నెక్స్ట్, ఏ బోధనా పద్ధతిలో థారండేక్ అభ్యసన నియమాలైన సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, లా ఆఫ్ రిజల్ట్, ఈ 3 ఇమిడి ఉండే బోధనా పద్ధతి ఏది? ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్, యత్నదోష సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏది? యత్నదోష సిద్ధాంతము ఆధారంగా రూపొందించబడిన పద్ధతి ఏది? సో
అన్వేషణ పద్ధతి. యత్నదోష సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది అన్వేషణ పద్ధతి. అర్థమవుతుందా? ఇలా బోధనా పద్ధతుల మీద ప్రశ్న అడగడానికి అవకాశం ఉందాం. రైట్, సరే, మళ్ళీ క్లాస్లో మనం మెథడాలజీ గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ. ఎటువంటి భయం లేకుండా ఈ 4 రోజులు కాన్ఫిడెంట్గా చదివి బాగా ఎగ్జామ్ హాల్లో ధైర్యంగా ఎగ్జామ్ రాయండి. రైట్, ఆల్ ది బెస్ట్.